We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. సో దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ కంటిన్యూ స్పీకింగ్ దట్. లాస్ట్ సండే మాట్లాడుతూ వాట్ ఇఫ్ ఎ టెర్రరిస్ట్ కమ్స్ విత్ ఎ గన్ అని చెప్పాను. నేను ఎందుకు మాట్లాడాను? వై? అండ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ టెర్రీ మైస్, వేర్ దే షూట్ అండ్ దెన్ హీ వాజ్ నాట్ కిల్డ్. మీకు అర్థమవుతుందని చెప్పే మాటలో somehow we are touching the prophetic things. See, we don't know what is happening, but God knows what is happening. And వాటిని ఎందుకు మాట్లాడుతున్నా? ఈ వారంలో మీరు వాటిని యాక్టివేట్ చేయాలని కదా, గన్ కింద నుంచి వెళ్ళకూడదని కదా. Come on, are you all here with me? That there is a blood over us, that there is covenant over you. Amen. Hallelujah. And God is protecting us. Amen. Hallelujah. Hallelujah. సో నాకు చాలా చాలా విచిత్రం అనిపిస్తుంది. How God is leading us. Amen. Hallelujah. And then one dear sister who follows our ministry, her name is Santi. They were in this trip to Jammu Kashmir. And they should be in that place. Somehow, while tourni coordinate chestu, they skipped that place in their itinerary. అనుకోని రీత్యా. అండ్ ద సిస్టర్ టెక్స్టెడ్ మీ, బ్రదర్ నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నాను ఇప్పుడు. వీ వర్ సపోజ్ టు బీ ఇన్ దట్ ప్లేస్, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎలాగో మేము సెలెక్ట్ చేస్తున్నప్పుడు మాకు అది ఎందుకు ఆ ప్లేస్ని మేము వి డిడ్ంట్ సెలెక్ట్ దట్ ప్లేస్. వీఆర్ సపోజ్ టు బీ దేర్, అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ వర్ హియర్. హల్లెలూయా. Hallelujah. So how God is protecting His people. Amen. Hallelujah. చనిపోయిన వాళ్ళు దేవుని ప్రజలు కదా అని అంటారు. No, they are two God's people. They are very much. Amen. Hallelujah. I'm not dissecting anything, but the thing is, you must be able to hear what God is saying. దేవుని యొక్క నడిపింపు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. There is this other man, I'm reading the stories, నేను చదువుతూ ఉన్నా. బలవంతంగా ఒక ఆయన ఒక 28 మందిని ఆపాడంట. ఎట్లాగంటే వాళ్ళు పోలీస్ని బేరం ఆడుతున్నారు రైడ్ కోసం. వాళ్ళు ఎక్కువ చెప్తున్నారని కొంచెం వాళ్ళలో కొంచెం ఏజ్లో పెద్ద ఆయన, ఆగండి నేను మాట్లాడుతాను, బేరం ఆడుతాను, అందరూ ఎక్కుతురు కానీ ఆగండి అని బలవంతంగా ఒక 28 మందిని ఆపాడంట ఆయన. ఒక రేట్ మాట్లాడదాం, అందరం కలిసి ఆ రేట్కి వెళ్దామని. సో దానివల్ల డిలే అయిపోతే దానివలన వాళ్ళు పోనీ రైడ్ వాళ్ళు మిస్ అయింది. సో ఆల్ ఆఫ్ దెమ్ వర్ స్టాప్. ఈలోపు కరెక్ట్గా కొన్ని గంటల్లో అక్కడ మారణకాండ జరిగింది. పీపుల్ వర్ కిల్డ్. ఇదంతా ఎట్లా ఉందంటే, ఇంకొక ఫ్యామిలీ మటన్ కర్రీ బాగాలేదని కంప్లైంట్ చేశారంట. దే కంప్లైంట్ దట్ మటన్ కర్రీ ఈజ్ నాట్ నైస్, ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేశారు. సో వాళ్ళు ఏం చేశారు అంటే, ఉప్పు ఎక్కువ వేసినందుకు హోటల్ వాళ్ళతో కొంచెం గొడవ పడితే వాళ్ళు మళ్ళీ కూర వండుతున్నారు. మీకు మళ్ళీ వండిస్తామంటే దానివల్ల లేట్ అయింది. సో వీళ్ళేం కొంత తొందర పెడుతున్నారు, వెళ్ళాలి తొందరగా వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత ఈ రైడ్ ఉండదు, ఇవి అక్కడికి వెళ్ళటానికి అవ్వదని. నో సో వెయిట్ చేయండి. అక్కడ ఆ పీపుల్ చాలా పొలైట్ పీపుల్ అంట, కాశ్మీరీస్.
దే ఆర్ వెరీ వెరీ హంబుల్ పీపుల్, దే ఆర్ వెరీ వెరీ పొలైట్ పీపుల్. ఐ మీన్ వెరీ హెల్పింగ్, టూరిస్ట్ని హెల్ప్ చేసే విషయంలో దే ఆర్ వెరీ వెరీ పొలైట్ పీపుల్. సో ఆ కూర వండి తీసుకొసరికి లేట్ అయింది. సో తిట్టుకుంటే ఆ కూర వీళ్ళు తిన్నారు. ఈలోపు ఏమైంది, ఆ న్యూస్ వచ్చింది, దేర్ పీపుల్కి. ఆ కూరే కనుక ఉప్పు ఎక్కువకుండా ఉండున్నట్టయితే మటన్ కూర తినేళ్ళు ఉండేవాళ్ళు. అందుకే నేను చెప్తాను, యూ నీడ్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. If you're stuck in a traffic, don't complain. If you're stuck in some other place, don't complain. మీరు ఏదైనా ప్లేస్లో ఎక్కడ ఆగిపోతే కంప్లైంట్ చేయమాకండి. అరే నేను ఎందుకు ఇక్కడ ఆగిపోయాను, ఇక్కడ ఎందుకు లేట్ అవుతుంది, ఇక్కడ ఎందుకు డిలే అవుతుంది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను. సి నెవర్ కంప్లైన్. ఓకే. అట్లాగే నేను ఎప్పుడన్నా కూరలో పొరపాటున బ్రదర్ ఉప్పు ఎక్కువ వేస్తే సరే సిస్టర్ ఎక్కువ వేస్తే డోంట్ కంప్లైన్. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా ఎట్లా ఉందంటే చాలా చాలా భయంకరమైన విషయం ఏంటంటే, ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు 6,000 రూపాయల టికెట్ని 60,000 రూపాయలు చేశారు. ఏం మనుషులు వీళ్ళు, ఏం చేయాలి వీళ్ళు? హూ ఆర్ ద రియల్ టెర్రరిస్ట్? ఆర్ ద పీపుల్ ఇన్సైడ్ ఆర్ ద పీపుల్ అవుట్ సైడ్? 6,000 రూపాయల టికెట్ని 60,000 చేశారు. అసలు రెడీగా మనుషుల దగ్గర అంతంత డబ్బులు ఉంటాయా? ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు ఏదో కొంచెం సేవ్ చేసుకోను, లేకపోతే ఏదో ప్లాన్ చేసుకోను, పీపుల్ ట్రై టు గో అండ్ హ్యావ్ సమ్ లిటిల్ రిలాక్సేషన్ ఆర్ ఫన్. అప్పుడు ఇది జరిగినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దే పుట్ సమ్ ప్రెషర్ అండ్ దెన్ బ్రాట్ ఇట్ టు 15,000 రూపీస్. అప్పటికే చాలా టికెట్లన్నీ అయిపోయినాయి. 15,000 రూపీస్ ఈజ్ స్టిల్ ద డబుల్ ద ప్రైస్. అసలు నేను అంటాను, వై కాంట్ ద గవర్నమెంట్ గివ్ ఎ సబ్సిడీ? ఎనీబడి ట్రావెలింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు ఢిల్లీ, వాళ్ళందరికీ ఫ్రీ టికెట్స్ వేసేయచ్చు కదా ఇంత క్రైసిస్లో. అంటే అన్నామంటారు. అనకపోతే మీ స్పందన ఏం చెప్పలేదంటారు. ఇప్పుడు మన స్పందన చెప్తే తట్టుకునే శక్తి ఉంటే చెప్పండి. మనకు చాలా స్పందన ఉంటుంది. ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్పందన. బట్ వందన హ్యాస్ టు కోఆపరేట్ విత్ మై స్పందన. whoever that Vandana is. I'm just kidding. అసలు నాకు చాలా బాధ అనిపించింది. సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ ది స్టోరీస్ ఆఫ్ ద పీపుల్ దట్ వర్ కిల్డ్. అందుకని యూ మస్ట్ సెలబ్రేట్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన జీవితం పట్ల ఎంతో కృతజ్ఞత భావం కలిగి, ఇదంతా ఇట్లా ఉంటే కొంతమందికి బాగా నేను ఈ మాటలు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే రిఫైన్డ్గా చెప్తే ఎవరికి అర్థం కావట్లా. మీకు మీ భాషలో చెప్తేనే బాగా అర్థమవుతుంది. బాగా కొవ్వు పట్టి, ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది. నేను బతుకున్న భార్యని చంపేయటం, బతుకున్న హస్బెండ్ని చంపేయటం, లేకపోతే బిడ్డల్ని చంపేయటం. See how people were turning into demons. So we need to pray against this demonic power. Amen. Hallelujah. ఈ డెత్ న్యూస్ నాకే కనపడుతున్నాయో తెలియదు, కానీ ఇప్పుడే లోపల కూర్చున్నా, కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపెళ్ళేసి మళ్ళీ ఇట్లా చూస్తుంటే ఫాదర్ కిల్డ్ హిస్ డాటర్ అని చెప్పొచ్చింది. 23 years old డాటర్. ఇది ఇష్టం లేని పెళ్ళి. ఆ పెళ్ళి వద్దంటుందంట అమ్మాయి. వద్దంటావా అని చెప్పి పేక నొక్కేసి చంపేసాడు. ఏం see how things were changing. So అందుకే నేను చెప్తున్నాను, you must all rise up in this season, in this time. The hope of today's world, ఈ ప్రపంచానికి నిరీక్షణ ఎవరు అంటే దేవుని యందలి విశ్వాసం కలిగిన మనమే. హల్లెలూయా. మనల్ని చూసి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు తిరుగుతారు. Come on, hallelujah. You are the hope for this generation. You are the one that preserves. అందుకని మనం లోకమునకు ఉప్పు అయి ఉన్నాం.
లోకమునకు వెలుగై ఉన్నాం. Because of us the world has to sustain. Amen. Hallelujah. దేవుడు మనల్ని బట్టి ఆయన కృపను చూపిస్తాడు, మనల్ని బట్టి ఆయన దర్శిస్తాడు, మనల్ని బట్టి ఆయన ఈ తరములో ఉన్న వారిని ఆయన కనికరించి దర్శించి కృప చూపిస్తాడు. Hallelujah. This is not the time for you to play weak, to play safe. ఇది పట్టి పట్టినట్టు అంటి అంటున్నట్టు మన క్రైస్తవ జీవితాన్ని లేకపోతే విశ్వాస జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. వి మస్ట్ డిస్ప్లే పవర్ ఆర్ బోల్డ్ యాక్షన్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ బోల్డ్నెస్ అండ్ కరేజ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఆమేన్. హల్లెలూయా. చిన్న కార్యాలు చేసేదారు. కమ్ ఆన్. హల్లెలూయా. ఏం కార్యాలు చేస్తారు? దే డూ ఎక్స్ప్లాయిట్స్. దే డోంట్ డూ ఆర్డినరీ థింగ్స్. దే డూ థింగ్స్ బియాండ్ ది ఆర్డినరీ. ఆమేన్. హల్లెలూయా. And you are called to do that exploits. Amen. Hallelujah. Hallelujah. So I have so many words to talk here today. So I want to talk about the safe place. Your safe place. What is your safe place? Amen. So let's turn to Acts chapter 1. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము. Let's read verse 6. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా? ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే we will be looking at times and things and then we forget to look to God. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తూ అవి ఒకవేళ మనకి డిసప్పాయింటింగ్ అనిపిస్తే దేవుని వైపు చూడటం ఆగిపోతాం. They were talking about times. They were talking about the restoration of the kingdom to Jews. ఇశ్రాయేలీయులు వారు మెస్సయ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే that when Messiah comes that he will restore the kingdom to them. కానీ మెస్సయ వచ్చాడు, కానీ వీళ్ళు అనుకున్నట్లు ఆయన రోమా ప్రభుత్వం నుంచి ఆ రాజ్యమును తీసుకొని ఇశ్రాయేలుకి ఇవ్వలేదు. So they were asking, Lord, is this the time that you'll restore us the kingdom? And the Lord said something very powerful. ఆయన ఏం చెప్పాడంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. Hallelujah. They were in the hands of the Father. తండ్రి యొక్క ఆధీనములో ఉన్నాయి. In other words, you don't become panic looking at times and seasons. Hallelujah. But he said something very powerful. తండ్రి తన ఆధీనములో ఉంచుకున్నాడు అని చెప్పి ప్రభు చాలా అద్భుతమైన మాటను చెప్పాడు. What did he say? ఆయనను హల్లెలూయా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. అంటే కాలం ఎవరిదన్నా అవ్వచ్చు, నువ్వు మాత్రం శక్తిని పొందుకోవచ్చు. Amen. It might look like anybody is in the place or anybody, I mean, కాలం అరే వీళ్ళ టైం నడుస్తుంది అని అనిపిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఈ పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే I mean you might see at certain things and then we see, I mean ఏంట్రా టైమ్స్ ఇట్లా ఉన్నాయి, కాలం ఇట్లా ఉంది, ఏంటి ఇట్లా జరుగుతుంది. See, ఇది ఏదైనా అవ్వచ్చు, but God is saying
you can still be empowered by the Holy Spirit. Hallelujah. Hallelujah. So that is the message that God is giving to us. అంటే టైం ఎవరిది నడుస్తున్నా మనకు సంబంధం లేదు, అది ఏ టైం అయినా కానీ. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆమేన్. అండ్ దెన్ నెంబర్ 2, సెకండ్ థింగ్ ఏంటి అంటే యూ క్యాన్ హ్యావ్ పవర్ irrespective of times and seasons. Hallelujah. I said hallelujah. అంటే టైం ఏదైనా కానీ ఎవరిదైనా కానీ, లేకపోతే రోమియోల పరిపాలన ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరి పరిపాలన ఉండొచ్చు, ఆర్ దేర్ క్యాన్ బి అటాక్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్ థింగ్స్ లైక్ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ప్రభు ఏం చెప్తున్నాడంటే హీ సెడ్ బట్ యూ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, or you shall receive power when the Holy Spirit comes upon you. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. I pray that God would give a renewed desire to experience the power of the Holy Spirit. హల్లెలూయా. ఒక నూతనమైన ఆశను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేనికి అంటే దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి. That you would experience the power of the Holy Ghost. Because when you experience the power of the Holy Spirit, దేవుని యొక్క ఆత్మశక్తిని మీరు అనుభవించినప్పుడు you don't fear anything. మీరు దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. 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 సో వాట్ ఈజ్ యువర్ సేఫ్ ప్లేస్? ఏంటి మన సేఫ్ ప్లేస్ ఏంటంటే ద ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ లీడింగ్ యూ. యువర్ సేఫ్ ప్లేస్ is in the leading of the Holy Spirit. జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు ఇది. ఏంటిది సేఫ్ ప్లేస్ అంటే దేవుని యొక్క ఆత్మ ఆయన నడిపించే స్థలము. Amen. Hallelujah. That is our safe place. చాలాసార్లు people were, they just go according to their own desires. చాలామంది వారి యొక్క స్వచిత్తము చేత నడిపించబడతా ఉంటారు. Always keep your motives, your plans before God. దేవుని ఎదుట పెట్టి దాని గురించి విచారణ చేయాలి దేవుని సన్నిధిలో. దేవా, these are my plans, these are the things that I am thinking, these are the places that I want to go, or this is where I wanted to move. మీరు విచారణ చేస్తే దేవుడు నడిపిస్తాడు ఆయన. Amen. Hallelujah. 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 And when God leads you, that is the safest place. Amen. And then I was just thinking, casual ఆలోచన చేస్తూ ఉన్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏమంటాడు? అసలు మై క్వశ్చన్ ఈజ్, అసలు ఎవడెళ్ళమన్నాడు గాఢాంధకారపు లోయకి? Who told you to go to గాఢాంధకారపు లోయ? ఆయన ఒక పక్కన శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండు చేయించున్నాడు. ఇదంతా చేస్తుంటే మధ్యలో సైట్ టూరింగ్కి వెళ్ళారు వీళ్ళు. అసలు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి సంచరించి ఏ తెగులు
ఏ అపాయము ఏ అపాయమునకు నీ దుడ్డికర్ర, నీ దండము, దుడ్డికర్ర ఏమో శత్రుడు కొట్టడానికి, వుల్ఫ్స్ని కొట్టడానికి, దండం ఏమో ముటికాయ వేయటానికి. ఇటుకి వెళ్తూ ఉంటే అక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు వీడు. ఒకటేసి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్లీజ్ డోంట్ ఇన్వైట్ unnecessary situations into your life. మీ జీవితంలోనికి అన్నెసెసరీ సిచ్యువేషన్స్కి ఆహ్వానం పలకమాకండి. అన్నెసెసరీ పర్సిక్యూషన్స్, అన్నెసెసరీ థింగ్స్. ఆమేన్. డోంట్ గెట్ ఇన్ టు థింగ్స్, అన్నెసెసరీ ట్రబుల్స్. కొంతమంది ట్రబుల్స్ని వాళ్ళు దే సెల్ఫ్ ఇన్వైట్ దోస్ ట్రబుల్స్ టు దెమ్. ఆమేన్. సో వాట్ ఈజ్ యువర్ సేఫ్ ప్లేస్? మన సేఫ్ ప్లేస్ ఏంటి అంటే ద ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ లీడింగ్ యూ. నెవర్ ఫర్గెట్ ఇట్, ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ నడిపించే ప్లేస్ మన సేఫ్ ప్లేస్. అండ్ మై వైఫ్ యూఆర్ థింకింగ్, ఆలోచిస్తూ మాట్లాడుతూ అనుకుంటా ఉన్నాం, షుడ్ వి రీలొకేట్ టు యునైటెడ్ స్టేట్స్. I was talking to friends in United States, saying, బ్రదర్ మీరు వచ్చేసాను బ్రదర్, ఇక్కడ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మినిస్ట్రీ. అక్కడ వాళ్ళు మీ యొక్క పరిచయాన్ని అర్థం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ హియర్. అండ్ అవి జస్ట్ ఊరికి మాట్లాడుకుంటూ అనుకుంటాను, షుడ్ వి రీలొకేట్ టు సమ్ అదర్ కంట్రీ. అండ్ దెన్ ద లార్డ్ ఇస్, అంటే ఊరికే మామూలుగా మీరందరూ అలా, అండ్ నిజంగా మీకు నా మీద ప్రేమ లేదులేండి, వాళ్ళు జస్ట్ నేను ఫీల్ అవుతూ ఉంటాను అనుకుంటా. So we're just talking, and then I was telling to my wife, the safe place is the place where God leaves us. Hallelujah. మనకి సేఫ్ ప్లేస్ ఏంటంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనలను నడిపించే ప్లేస్. Just 3 days back, a boy sitting in a park in Washington DC was killed by unknown person. ఎవరో ఒక మామూలు తెలియని వ్యక్తి వచ్చాడు, గన్ తీసుకొని కాల్ చేసి జస్ట్ పార్క్లో కూర్చొని ఉన్నాడంట. ఈ జస్ట్ స్టడీయింగ్ మాస్టర్స్. ఎందుకు చంపేశాడో తెలియదు. లాస్ట్ వీక్ చెప్తా ఉన్నాను నేను, a young lady is killed at the bus stop in Canada. ఫిజియోథెరపీ చేస్తుంది అట అమ్మాయి. సో we look at this events, అదేంటంటే this demonic realm, ఈ wicked realm ఏమైపోయింది అంటే అది ఏలతా ఉంది. దాని మీద మనం ఆధిపత్యం తీసుకోవాలి. దాన్ని అది మన జీవితాల మీద పని చేయకుండా, మన బిడ్డల మీద పని చేయకుండా, మన ఉన్న స్థలంలో పని చేయకుండా, యూ నీడ్ టు టేక్ కంప్లీట్ కంట్రోల్ అండ్ అథారిటీ ఓవర్ ద డెమానిక్ పవర్. హల్లెలూయా. అసలు నేను ఆ స్టోరీస్ వింటా ఉంటే నా హృదయం చాలా చాలా I was really very very emotional. What would the parents would be going through, and what happened to the dreams of that young boy. And you see, it's very very painful. Avuna kada? God is really challenging each one of us. దేవుడు తన ఆత్మ ద్వారా మనందరినీ సవాలు చేస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే దట్ యు మస్ట్ షార్పెన్ యువర్ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. షార్పెన్ యువర్ స్పిరిచువల్ సెన్సెస్. మీ ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలని మనం బాగా షార్పెన్ చేసేసేయాలి వాటిని. Hallelujah. I will show you a couple of verses from different incidents. In morning ఒకటే మాట్లాడాను, but I try to speak few incidences here and there, and then we'll pray here today. Let's turn to Acts chapter 27. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము. Acts chapter 27. Let's read from verse 1. మొదటి వచనం చదువుదాం. Acts 27 and verse 1.
మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. సో వీళ్ళు ఇటలీ వెళ్ళటానికి అపోస్తలుడైన పౌలు సిద్ధపరచబడ్డాడు. గోయింగ్ దే అండ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే వర్స్ 9 9వ వచనం, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. I perceive అన్నమాట. I perceive that the voyage will certainly be with damage and great loss. Today I'm talking about spiritual perception. Your safe place is in the leading of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ ఆయన మనకిచ్చేవి యు మస్ట్ అండర్స్టాండ్. ఆయన మనకి చూడండి, ఆయన మనకిచ్చే ఆ చిన్న చిన్న క్యూస్ని మనము వాటిని చాలా జాగ్రత్తగా మన మైండ్లో పెట్టుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వాటిని ఇఫ్ యు రియల్లీ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడవటం గనక మీరు నిజంగా అలవర్చుకొని ఉన్నట్లయితే, ఇఫ్ యు హ్యావ్ మాస్టర్డ్, దేవుడు మీకు ఇచ్చే చిన్న చిన్న ప్రేరేపణలని మీరు ఎప్పుడు కూడా చులకనగా చూడరు. యూ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. ఆమేన్. ఎందుకని అంటే బికాస్ దోస్ లిటిల్ థింగ్స్ విల్ గివ్ యూ బిగ్ బ్రేక్ త్రూస్, ఆర్ ది లిటిల్ థింగ్స్ ఆర్ ది ఎస్కేప్ ప్లాన్స్. ఆ చిన్న చిన్న సూచనలు లేకపోతే నడిపింపులు అవి ఏం చేస్తాయి అంటే గొప్ప నష్టమును మీకు కలుగకుండా మిమ్మల్ని తప్పిస్తాయి. హల్లెలూయా. సో అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, it says that I perceive అన్నమాట. I perceive spiritual perception. ఇది చాలా ప్రాముఖ్యమైనది. You need this perception in every area of your life. మీ రిలేషన్షిప్, మన వ్యవహారాలు, సంబంధాలలో, వ్యాపారాలలో, ఆర్థిక సంబంధమైన నిర్ణయాలలో, ఆమేన్. అండ్ దెన్ వివాహ సమయంలో, and then some people have lot of hustle and bustle about their career decision. వాళ్ళు ఏం చదువుకుందాం, లేకపోతే ఎక్కడికి వెళ్దాం, ఏ జాబ్ చేద్దాం, ఏ కంపెనీకి వెళ్దాం, ఈ విషయాల్లో కూడా చాలా తర్జన పడుతుంటారు. And today what I want to pray for you is that the Holy Spirit will sharpen your spiritual senses. దేవుని యొక్క ఆత్మ మీ యొక్క జ్ఞానేంద్రియాలు, అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే చాలాసార్లు దేవుడు నడిపించేది అవి మన బాహ్య సంబంధమైన జ్ఞానేంద్రియాలకు ప్రత్యక్షపరచబడదు. It cannot be felt in the realm of sight, smell and sense. మీకు అర్థమైందా? కనపడేది, వినపడేది, మనకు కనిపించేది ఆ రెల్మ్లో ఉండదు దేవుడి యొక్క నడిపింపు. ఆమేన్. అవి ఆత్మచేత వాటిని గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మీరు దేవునితో సమయం గడిపినప్పుడు, దేవునితో when you spend time with God in prayer and in meditating the word of God, దాని తర్వాత వచ్చే తలంపులు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకని అంటే బికాస్ మీ యొక్క మనసును దేవుని మీదకు త్రిప్పినప్పుడు దాని తర్వాత దేవుడు మీకు వచ్చే తలంపులు ఏంటంటే ఇట్స్ లైక్ ఆఫ్టర్ యువర్ మైండ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ గాడ్, దాని తర్వాత వచ్చే తలంపులు ప్రాబబ్లీ ఆర్ 90 to 99% there should be I feel or I believe that those thoughts comes from God's perspective. హల్లెలూయా. దేవుని యొక్క పర్స్పెక్టివ్లో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే తలంపులుగా ఉంటాయి అవి.
Amen. Hallelujah. Hallelujah. I perceive. Now once you have perception, చాలా ఇంపార్టెంట్ ఇది. Once you have perception, now you are under an obligation. దేవుడు మీకు ఏదో నడిపించాడు అనుకోండి, ఏదో జరగబోతుంది, లేకపోతే ఏదో అవబోతుంది, లేకపోతే ఏదన్నా దిర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ హియర్, సంథింగ్ రాంగ్ అని మీ హృదయం అనిపించినప్పుడు, నవ్ యు ఆర్ అండర్ ఆబ్లిగేషన్ టు ప్రే ఫర్ దట్. దాని గురించి ప్రార్థన చేయవలసిన ఆబ్లిగేషన్ కింద ఉన్నాం, అంటే బద్దులమై ఉన్నాం మనం. యు కెనాట్ టేక్ దట్ లైట్లీ. దాన్ని లైట్గా తీసుకోవటానికి ఏమాత్రం వీల్లేదు. హల్లెలూయా. సో ఐ పర్సీవ్, నేను పర్సీవ్ చేసానని. అండ్ దెన్ నౌ వాట్ హీస్ సేయింగ్, ఓడకి అట్లాగే ఓడలో ఉన్న సరుకులకు ఫస్ట్ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. నాకు తోచుచున్నదని వారిని హెచ్చరించెను. And then verse 11 11వ అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చూసారా, your perception and people persuasion. కొన్నిసార్లు మనకున్న పర్సెప్షన్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మరు. ఏమేమి ఎన్ని చూడలేదంటే వెళ్ళి చూస్తారు. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? కొన్నిసార్లు మనం చెప్పే కొంతమంది పట్టించుకోరు. మై ఫ్రెండ్, మై బ్రాహ్మణ్ ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ ఫర్ హిస్ ఆఫ్టర్ వెడ్డింగ్ సెరమనీ. వెడ్డింగ్ ఎక్కడ హైదరాబాద్ జరిగింది. ఆఫ్టర్ వెడ్డింగ్ సెరమనీ వాళ్ళు దే డూ ఏ పూజ ఇన్ ద హోమ్. సో పిలిస్తే వెళ్ళాను నేను. వెంట్ టు దేర్ హోమ్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆఫ్టర్ ఇయర్స్ నన్ను చూస్తున్నారు. సో మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. అందరూ శామ్యుల్ బాగున్నావా అది ఇది అని పలకరించారు. అయిపోయింది. కూర్చున్న వాళ్ళ అక్క వాళ్ళు సాయంత్రం గదిలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో సిట్టింగ్ దేర్ ఇన్ అదర్ రూమ్. అయిపోయిన తర్వాత వాడు వచ్చాడు. చాలా థ్యాంక్స్ శామ్యుల్, నువ్వు రావనుకున్నాను. నో ఇట్స్ ఫ్రెండ్స్ పిలిచినప్పుడు యూ గో. I'm just delighted to see you here after a long time. సరే కూర్చున్నా, చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా. ఇంకా అర్థమైపోయింది వీడు వెళ్ళిపోతే బాగుంది, నేను లోపలికి వెళ్తా అనుకుంటున్నట్టున్నాడు. సర్లే అని నేను వాకింగ్ దింపడానికి అపార్ట్మెంట్ కింద దాకా వచ్చాడు. అన్న ఆనంద్, నేమ్ ఈజ్ ఆనంద్, డోంట్ మైండ్, ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్. మీరు ఎప్పుడు వెళ్తున్నారు హైదరాబాద్? రేపు మార్నింగ్ వెళ్తున్నాం. అవునా, సరే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఆనంద్. ఏంటంటే హౌ యూర్ ట్రావెలింగ్ అడిగాను. హ్యావ్ యూ ట్రావెలింగ్ బై కార్? ఐ టోల్డ్ హిమ్, ఆనంద్ డోంట్ మైండ్, క్యాన్ యూ ట్రావెల్ బై ఫ్లైట్? ఫ్లైట్లో వెళ్తారా అంటే వాడు అన్నాడు, ఏ సామ్ ఎందుకు అలా అంటున్నాను, ప్లీజ్ నా మాట ఈ ఒక్కసారి మీరు ఫ్లైట్లో వెళ్ళండి. సో హీ సెన్స్, నువ్వేమన్నా అశుభమైనది ఏదైనా జరిగిద్దని అనుకుంటున్నావా సామ్? యా, ఐ ఫీల్ లైక్ something very bad is going to happen. Okay, వాడన్నాడు, జరిగేది ఎలాగో జరిగిద్ది. అది మనం ట్రైన్లో వెళ్ళినా జరిగిద్ది, కారులో వెళ్ళినా జరిగిద్ది, ఫ్లైట్లో వెళ్ళినా జరిగిద్ది. శామ్, అరే నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ నేను ఎవరికి చెప్పను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఒకవేళ నీకు ఇప్పుడు నీ పెళ్ళిలో బిజీలో ఉన్నావు కదా, నేనే బుక్ చేస్తా టికెట్స్. ఐ విల్ ట్రై టు యూ కంటిన్యూ విత్ దిస్ మ్యారేజ్ అరేంజ్మెంట్స్. జస్ట్ పుట్ మీ యువర్ డీటెయిల్స్, ఐ విల్ బుక్ ద టికెట్స్. మీ ఫ్యామిలీ అంతా, ఐ వాంట్ యూ టు గో ఆన్ ఫ్లైట్. బట్ మై ఫ్రెండ్ డిడ్ నాట్ లిసన్ టు మీ. సరే నేను ఏదో చేస్తాలే అన్నాడు. మరుసటి రోజు నైట్ 12 o'clock మై అదర్ ఫ్రెండ్ కాల్.
ఏం చెప్పాడంటే, the family met with a serious accident. చాలా సీరియస్ యాక్సిడెంట్. వాళ్ళ మదర్కి తల నుంచి కింద దాకా మల్టిపుల్ బోన్స్ వర్ ఫ్రాక్చర్డ్. ఫాదర్ met with a deadly accident. He went into coma and died, and almost I think is dead spot dead. వాళ్ళ మదర్ కూడా చనిపోతారు అనుకున్నారు, కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ అంటే స్పైన్ నుంచి మెడ దగ్గర రెండు విరిగిపోతే నడుము దగ్గర విరిగిపోయినాయి బోన్స్, కాళ్ళు విరిగిపోయినాయి. బట్ సమ్హౌ షీ సర్వైవ్డ్. చాలా భయంకరమైన ఆ పరిస్థితి నుంచి వీడు వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరే తప్పించబడ్డారు. నేను అప్పుడు అడిగాను, నేను చెప్పాను వాడికి, మా ఫ్రెండ్ ఉమాశంకర్ అని. సో వాడు ఫోన్ చేసి ఇట్లా ఆనంద్ అప్పటికి అన్నాడు రా వద్దన్నావు అంట కదా. ఎస్ ఐ టోల్డ్ డోంట్ గో. పర్సెప్షన్ చాలాసార్లు దేవుడు మనకి పర్సువేషన్స్ ఇస్తాడు. నేను ఐ కెన్ టెల్ యూ మెనీ స్టోరీస్, ఈవెన్ మా సొంత ఫ్యామిలీలో కూడా జరిగింది. I told my brother-in-law, persuasions and perceptions. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది అంటే they were persuaded అన్నమాట. But the centurion was more persuaded by the pilot and the captain of the ship than by what was being said by Paul. ఆయనను శతాధిపతి పౌలు చెప్పిన ది నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే. చూడండి, persuaded and పర్సెప్షన్. మనకి దేవుడు ఏదైతే నడిపింపిస్తాడో దాని చేత మనం పర్స్యూడ్ అంటే దాని చేత ఒప్పించబడాలి, లేకపోతే దానినే పర్స్యూ చేయాలి, దాని వెనకాలే మనం వెళ్ళాలి, దాన్ని చేయటానికే మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. Do you all understand this? నా ఇప్పుడు ఓడ యజమానుడు అండ్ దెన్ ఓడ నావికుడు వీళ్ళు చెప్పింది వినిన తర్వాత అపోజిట్ పౌలు చెప్పిన మాట వినట్లేదు. వినకపోతే ఏం చేస్తాడు అపోజిట్ పాల్? హీ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ప్రేయర్. కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, మన కంట్రోల్లో కొన్ని ఉండవు. And then when you know some things were not under your control, you pray until those things come under your control. Hallelujah. 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 ఇది చాలా ప్రాముఖ్యమైనది. Pray until certain things God brings under your control. Let's quickly read అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం and then let's read verse 21. 21వ వచనం. కొన్ని దినముల సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమన్న ఆశ బొత్తిగా పోయెను. ప్రాణములతో తప్పించుకొందుమన్న ఆశ బొత్తిగా పోయెను. చదవండి సిస్టర్. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. Prayer is minimizing the damage. Hallelujah. ముందేం చెప్పాడు? I perceive. What is his perception? ప్రయాణము వలన సరుకులకు ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. In the name of Jesus, may our prayers limit the damage to our nation. In the mighty name of Jesus. Come on, hallelujah. 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 Now let's go a little bit forward. Let me say another powerful declaration. Are you all ready? Yes. May our prayers cause no damage. Little damage, no damage to Father's house,
to the Church of India. In the mighty name of Jesus. Hallelujah. Let's make it real personal. May your prayers, come on, hallelujah. Hallelujah. Are you all here with me? May your prayers, నా ప్రార్థనలు నా జీవితానికి, నా కుటుంబానికి ఎటువంటి నష్టము కలుగకుండా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. From all damage to little damage to no damage. సంపూర్తిగా నష్టం కలగాల్సింది. Now ఇప్పుడు 200, let's read it. అందరము 276 అంటే ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు? 277 మంది, 76 మంది అంటే ఇంక్లూడ్ అయిపోయినారు. 276 మంది లేకపోతే 75 మంది అవిశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు డామినేట్ చేస్తున్నాడు. Hallelujah. Apostle Paul is dominating 275 people's unbelief and doubt and all kinds of human feelings. Actually చెప్పాలంటే చాలా ఎక్కువ అది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్ పర్సెంటేజ్ లెక్కలు చూసుకున్న సరే, అపోస్టల్ పాల్ ఈజ్ ఇన్ నోవేర్. Let me tell you, your faith is more powerful than anybody. అవతల వాళ్ళ యొక్క అవిశ్వాసం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మన విశ్వాసం మాత్రం చాలా భయంకరంగా ఉండాలి. హల్లెలూయా. 275 మందికి బతుకుతామన్న ఆశ బొత్తిగా నశించిపోయింది. What is your safe place? Your safe place is your spiritual perception, the leading of the Holy Spirit, the place where the Holy Spirit is leading you. Hallelujah. 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 I can't tell you how many stories that God, how He led me. Amen. Hallelujah. అందుకే నేను వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్ కాదు. అందుకే నేను నా ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, దేవా నాకు తెలియకుండా కూడా నీ అదృశ్యమైన హస్తము చేత నన్ను నీ చిత్తంలో నడిపించు తండ్రి అని ప్రార్థన. Unconsciously, Father, even the times which I do not know, which I am not alert, which I am not on to say, when I am not tuned in. Hallelujah. అంటే యాదృచ్ఛికంగా కూడా తండ్రి నన్ను నీ ఉద్దేశంలో పెట్టు తండ్రి, నీ సంకల్పంలో, నీ ప్రణాళికలో పెట్టు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత దేవుడు అంటున్నాడు నాతో, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకో కుమారుడా. Come on, hallelujah. When I am praying, asking God the things that were happening to the church in India, భారతదేశ సంఘములో జరుగుతున్న విషయాలు, సంఘమును హింసించబడుతున్న ఆ సన్నివేశాలు, వీటి గురించి ప్రార్థన చేస్తూ I was thinking that this is this not a safe place? అండ్ ప్రభు సన్నిధిలో కనిపెడతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు దిస్ వర్ యాజ్ ఫ్రెష్ యాజ్ టుడేస్ సన్. ఈరోజు నూతనంగా ఉదయించిన సూర్యుని కిరణాలంత ఫ్రెష్గా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. And the Lord said to me, son, నేను నీతో చెప్పింది నువ్వు చూస్తావు. దేవుడు నాతో కొన్ని వైల్డ్ థింగ్స్ చెప్పాడు. The things that the Lord has told me, so very, very powerful. I'm telling you, hallelujah. 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 Jeremiah 29. And let's read verse 10. పదవచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే
దీంట్లో కొన్ని కీ వర్డ్స్ మీరు రౌండప్ చేసుకోవాలి. ఓకే, యెహోవా ఆజ్ఞించినాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. సో తరువాతనే, కానీ అప్పుడు దాకా నీకేముండాలి అంటే ఓపిక ఉండాలి. Come on, hallelujah, hallelujah, hallelujah. దేవుడు నాకు చెప్పాడు, కొన్ని నువ్వు చూస్తావు కుమారుడా అన్నాడు. దాన్ని చూడటానికి ఓపిక ఉండాలి మనకి. See, your perception and then your perseverance. Perseverance అంటే ఓపిక. See, చాలా మందికి ఓపిక ఉండదు. పొద్దున్న నేను డ్రైవింగ్ గురించి చెప్తాను. కొంతమందికి చెప్పే కదా, స్పీడ్కి వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఆగి ఎక్కడికి స్పీడ్కి వెళ్తున్నామంటే తెలియదు వాళ్ళకి. క్రిస్మస్ పండగకి టైర్కి బోర్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు చూడండి. అప్పుడప్పుడు హైవే మీద వెళ్ళేటప్పుడు కొంతమంది పక్కన చేరి హార్న్ కొడుతూ ఉంటారు. అసలు ఆ కార్కి బ్రేక్ వేసే కెపాసిటీ ఉండదు, ఆగే కెపాసిటీ ఉండదు. అది ఊరికే ఇంట్లో పచారీ కొట్టు నుంచి ఇంటికి తీసుకెళ్ళి డిజైన్ చేసిన కార్లే. డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్, అంటే ఆ గేజ్ అది ఉండదు. ఆ హైవేల మీద వేసుకొని వచ్చేసి లారీలు తిరిగే స్పేస్లో తిరుగుతూ ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద కార్స్ తిరిగే స్పేస్లో తిరుగుతా. అవి వెళ్ళటానికి మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. ఈ చాలా కార్లు ఇది నేను చూసింది ఏంటంటే, ముందుకెళ్ళి దేనితో దాన్ని గొద్దటమో లేకపోతే ఎవరితో చేత తన్నించుకోవటమో ఇవే చూస్తే నేను ఇప్పటిదాకా. దే గో వెరీ వెరీ ఫాస్ట్. ఆ బ్రేక్స్ పడవు, సడన్గా ఎవరో ఒకరు అడ్డొస్తారు. In other words, some people have no goal in their life. They're just running and running and running and running and running. నేను చెప్తున్నాను, ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ ప్రామిస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ పర్సెప్షన్ మీకుంటే దెన్ మనకేముండాలంటే ఓపిక ఉండాలి. సో ఏమని అంటున్నాడంటే 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి మీకు శుభవార్త ఉంది. వెయిట్, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, hallelujah, hallelujah. I want to fulfill my good word, but before I fulfill my good word, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు దేని బట్టి జీవించాలి అంటే you have to live by perception. Amen, hallelujah, not by the condition. Come on, hallelujah. మీరు ఏ కండిషన్ని చూస్తున్నారో, ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి కాదు జీవించాల్సింది. యు మస్ట్ లివ్ బై యువర్ పర్సెప్షన్. హల్లెలూయా. I want to declare and decree to you in the name of Jesus that the condition of your life is not the conclusion of your life. Come on, hallelujah, hallelujah. Whatever you might be facing today, మీరు దేన్ని ఫైట్ చేస్తున్నా సరే, దేన్ని ఫేస్ చేస్తున్నా సరే, your condition is not the conclusion. And this is what the Lord said to me loud and clear. Son, భారతదేశంలో నేను చేయబోయే కార్యములు, the condition you're seeing is not the conclusion. Hallelujah, hallelujah. నేను దర్శిస్తాను. There is a good word that I want to fulfill in your life. Come on, hallelujah. There is a good word that I want to fulfill to my people. Amen, hallelujah, hallelujah. So నువ్వు ఏమాత్రం విచారించడానికి వీల్లేదు, దిగులు చెందడానికి వీల్లేదు, దుఃఖపడటానికి అసలే వీల్లేదు. Amen, hallelujah. Hold on to your perception. సో ఆ పర్సెప్షన్ చేత నువ్వు గనక ఒప్పించబడితే, ఇఫ్ యు ఆర్ పర్సువేడెడ్ బై దట్ పర్సెప్షన్, యూ కెన్ మినిమైజ్ ద డ్యామేజ్ until it appears as if there is no damage in your life. Hallelujah, hallelujah. దేవుని యొక్క నడిపింపు చేత మనం ఒప్పించబడిన వారమైతే దాని గురించి కనిపెట్టుకొని విజ్ఞాపన చేస్తే ఓపికతో, అసలు మన జీవితంలో డ్యామేజే లేనంతగా, come on, hallelujah, ఎటువంటి కీడును నష్టమును కలిగించకుండా దేవుడు ఆయన మనలను భద్రపరుస్తాడు. And by this word I cancel all your appointments with death in the name of Jesus.
Come on, shout aloud, hallelujah. 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 అబ్బాయి పార్క్లో కూర్చున్నప్పుడు it looked as if it's an appointment with that dear girl standing at the bus stop. It looked like an appointment with that. Those dear families going to that place. What is that place? Or Pahalgam. Yeah, Pahalgam. It looked like an appointment with that. In the name of Jesus, I declare a decree. I cancel all your appointments with death in Jesus' mighty name. Hallelujah. Hallelujah. Just like psalmist of old said, Kirtanakarudu annatluga, though I walk through the valley of Pahalgam. Hallelujah. 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 గడాంధకారపులో సంచరించును, ఏ అపాయము నాకు నేను భయపడను. ఆమేన్. హల్లెలూయా. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. I speak that protection over each one of you and your children and your families. Hallelujah. What is your persuasion today? అందుకే దేవుని సన్నిధిలో చూడండి, the art of prayer is not just praying but listening. ప్రార్థన అంటే ఓ మాట్లాడటం కాదు, దానికంటే చాలా చాలా ప్రాముఖ్యమైంది అంటే వినగలగటం. And then after intense time of prayers, intense time ప్రార్థనలో గడిపిన తర్వాత, you must be able to write down the clues that God is giving to your spirit. మీ ఆత్మలో దేవుడిచ్చిన సూచనలను చాలా సీరియస్గా వాటిని నోట్ డౌన్ చేసుకోవాలి. I note down the dots that God gives to me and then I continue praying over them. 70 సంవత్సరాలు గతించితేనే కానీ కొన్ని సంవత్సరాలు గతిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. 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 It's very powerful. Come on, let's continue reading Acts chapter 27. ఇంత చదివిన మాట, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని. అసలు ఈ మాట ఏం మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? ఇప్పుడైనను ఇంకా అసలు ఏమీ లేదు, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని చెప్తున్నాను, యూ అండ్ ఐ వి నో ద సోర్స్ ఆఫ్ కరేజ్. హల్లెలూయా. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, come on, I mean the people around you don't know where they can get ధైర్యం, but you know where we can get ధైర్యం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎన్ని కిలోలు బరువు ఉన్నారో అన్ని కిలోలు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే కొంతమంది చూడటానికి బాగా అసలు అన్న నిజంగా ఏదొచ్చినా తట్టుకుంటాడు అనుకుంటాం, కానీ అన్న ఎదురు రాగానే అంతే, అమ్మో 2-3 మాటలు వచ్చి అన్య భాషలు ఎందుకు లేని చెప్పలా. బంతిపువ్వు పడిపోయినట్టు పడిపోతాడు అన్న, మల్లెపువ్వు వాలిపోయినట్టు వాలిపోతాడు, మునగాకు రాలినట్టు రాలిపోతాడు, సొరకాయ కరిగిపోయినట్టు కరిగిపోతాడు. సాంబార్లో సొరకాయ నోట్లో పెట్టకంగా డిసప్పేర్ అయిపోతుంది చూడండి. అట్లాగే సమస్య రాగానే అన్న రాయిలాగుండే అన్న దూదైపోతాడు. అరే ఈ అన్నను కదా మనకు ముందుగా వెళ్ళి నిలబడి అన్ని చేస్తాడు అనుకుంటే, ఏడా గుండె దడా 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 కొట్టుకుంటుంది. కొన్నిసారి కొండంత మనుషులు కూడా ఒకసారి నీరు కారిపోతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, గెట్ యాజ్ మచ్ కరేజ్ యాజ్ యూ క్యాన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఎలా ఉండాలంటే, మీరు ఏదైనా ప్లేస్లోనికి కరేజ్ లేని ఉన్న ప్లేస్లోనికి మీరు నడిస్తే, ఐ మీన్ యూ మస్ట్ బి డిస్పెన్సింగ్ కరేజ్ టు దోస్ పీపుల్, రేడియేటింగ్ ద కరేజ్ ఫ్రమ్ గాడ్. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 275 మందికి కరేజ్ని డిస్పెన్స్ చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆమేన్. హల్లెలూయా. Apostle Paul is releasing courage for 275 people. What a great ministry.
అయ్యలారా ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకునుడి, వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఓ ప్రాణాలు సంపాదించేశారు దేవుడి దగ్గర నుంచి. Come on, hallelujah, hallelujah, hallelujah. చాలా పెద్ద మాట అయింది ఇది. మా కజిన్ వాడు 2 సంవత్సరాల నుంచి షిప్లో ఉన్నాడు. హీఈస్ ట్రావెలింగ్ ఇన్ OM షిప్స్. రీసెంట్గా లాస్ట్ మంత్ నెల క్రితం అనుకుంటా, హీ కేమ్ ఫర్ అ బ్రేక్. హీ వాస్ టెల్లింగ్ సంథింగ్. రీసెంట్గా ఆ బ్రేక్ ముందు వచ్చేటప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఎంత తుఫాన్ అంటే యాక్చువల్గా అది ఆ వెజల్ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు చాలా తుఫాన్లు వస్తాయి జనరల్గా. దానికే చాలామందికి భయం వేస్తుంది. ఇది ఎలాంటి తుఫాన్ అంటే అందరు పరిస్థితులు అయిపోయేంత తుఫాన్ అనమాట. మీకు అర్థమైందా? ఇటు నుంచి అటు నుంచి ఈడ్చి కొడుతుందంట. అసలు మొత్తం చాలా పెద్ద షిప్స్ అవి, 3 స్టేర్స్ 4 స్టేర్స్ ఉన్న షిప్ అది. అది ఇట్లా లేచి ఇట్లా ఉంటే మొత్తం సామాన్లన్నీ ఇట్లా కిందకి రావటం అంట. ఇట్లా లేచి ఇట్లా వెళ్తే అటున్నవన్నీ మళ్ళీ ఇట్లా రావటం. ప్రతి గ్లాసు, ప్రతి పింగాణి పాత్ర, ప్రతి షాండ్లియర్ మొత్తం అన్నీ పగిలిపోయినాయి అంట. వామిటింగ్స్ చేసుకునే వాళ్ళు వామిటింగ్స్ చేసుకుంటున్నారు, కింద పడేవాళ్ళు పడితే ఇట్లా పట్టుకున్నప్పుడు ఏలాడేవాళ్ళు ఏలాడుతున్నారంట. అస్సలు మామూలుగా లేదు. కొన్ని గంటలు అంటే ఆల్మోస్ట్ ఒక నైట్, కొన్ని దినాలు వాళ్ళు ట్రావెల్ చేసి బయటకు వచ్చేసి అసలు ఓడ రీచ్ అవుతామో లేదో కూడా నమ్మకం లేదు. ఇంకా అన్న ఇంకా మళ్ళా షిప్ ఎక్కద్దు అనుకున్నా అన్న, నేను మళ్ళా షిప్ ఎక్కద్దు అనుకున్నా. నేను వీళ్ళు 14 రోజులు అలాంటి తుఫాన్లో ఉన్నారు. And these people do not have any intel about their destiny. ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడైనాను ఓడకే కానీ మీ ప్రాణమునకు హాని కలుగు. He minimize the damage. And may you minimize the damage. Hallelujah. Hallelujah. Years ago when I told to my family don't travel అన్నప్పుడు నేను ఇంకా మోకాళ్ళు వేసేసాను. లేదు వెళ్ళాల్సిందే అన్నప్పుడు I knelt down and started praying and be in prayer, be in the place of prayer, be in the place of prayer. Amen. Hallelujah. కరెక్ట్ ఫోన్ చేశా, ఏంటి యాక్సిడెంట్ అయిందని. ఇప్పుడే అయిందన్నయ్య అని పెట్టేసాడు మా తమ్ముడు ఫోన్. దేవుని దేవల్ల ఏం అవలా. హల్లెలూయా. బట్ డ్రైవర్ని కొట్టారు వాళ్ళు. ఎందుకు కొట్టారు? మనోళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోతారేమోనని. బట్ థ్యాంక్ గాడ్ నోబడి డై. వీళ్ళు ఏమవలో వాళ్ళు ఏమవలో. మినిమైజింగ్ ద డ్యామేజ్. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకే నేను చెప్తున్నాను, గాడ్ హ్యాస్ మేడ్ యూ ఎన్ వాచ్మ్యాన్. మీరు నిజంగా చెప్తున్నారు, మీరు దేవుని సవాల్ చేయండి, దేవా నేను వాచ్మ్యాన్గా ఉంటానని చెప్పండి. మీ రోజు సరిపోనన్ని ప్రార్థన పాయింట్స్ని దేవుడు మీ ముందు తీసుకొని వస్తాడు. యూ విల్ ఫైండ్ నో టైమ్ ఫర్ యువర్ పర్సనల్ థింగ్స్. గాడ్ విల్ బ్రింగ్స్ హిస్ ఎజెండా టు యూ. దేవుడు తన యొక్క ఎజెండాని మీకు తీసుకొని వచ్చి ఆయన రివీల్ చేయడం ప్రారంభిస్తాడు. కంటిన్యూ రీడింగ్. చదువుదాం సిస్టర్. ఎవరిని సేవించుచున్నాను, నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. ఓ కమ్ ఆన్. హల్లెలూయా. గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. పౌలా భయపడకుము. ఓ కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. I pray for divine encounters in the name of Jesus. దేవుని యొక్క వాక్యంలో కొన్ని దూతలు ఉన్నాయి. I understand some people telling there is a breakthrough angel, there is this angel, there is there is angel for finances, prosperity. ఈ దూతలు ఏమో నాకు తెలియదు కానీ నాకు ఈ దూతలు కావాలి. ఏ దూతలు అంటే these are the angels that appear to you when you are in a storm. భయంకరమైన తుఫానులో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు, రేపు ఏం జరిగిద్దో తెలియనప్పుడు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే దూత కావాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే లేచి శత్రువు యొక్క
ఆ క్యాంప్ మీద పడి 185,000 మందిని హతమార్చిన దూత. ఐ వాంట్ దట్ దూత. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలోకి వెళ్ళి వాళ్ళందరూ ఉండగా చెరసాల గేట్లు దానంతట దాన్నే తెరిచి పేతురుని బయటకు తీసుకొని వచ్చి మరియమ్మ ఇంటి దగ్గర పెట్టి డైరెక్ట్గా మళ్ళీ హేరోది ఇంటికి వెళ్ళి ఈ బాధిన దూత కావాలి నాకు. Come on, hallelujah, I want that dota. Amen, hallelujah, hallelujah, hallelujah. One time Brother Hagin said that he had a dream that there were 3 angels standing there. And what are the 3 angels? One is an angel of appointments, one is an angel of that will help him write books anukunta, or prophetic words ni fulfill chese an angel. Another angel has a cover that releases finances for his ministry. So నేను అడుగుతున్నా దేవుని, దేవా ఆ దూతలేమో కానీ నాకు ముందు ఈ 3 దూతలు కావాలి. I want these 3 దూతాస్. ఎక్కడున్నా సరే, I mean, see, the Church of India needs these 3 angels right now. Come on, hallelujah, 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 amen. So ఎవరిని వాననో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, oh hallelujah, hallelujah, hallelujah. May you have divine encounters in the worst situations of your life. మన జీవితంలో దయనీయమైన పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు దేవుని యొక్క రియల్ ప్రెజెన్స్ని మీరు అనుభవింతురుగాక. May you really experience God's real presence. Amen. Hallelujah. And then తర్వాత మాటకి ఏమని రాయబడింది? He said something very powerful. నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. What a powerful thing. ఎన్ని జరుగుతుంది? దేవుడు నాతో అన్నాడు, నువ్వు 10 లక్షల మంది, come on, hallelujah, I'm going to make you stand and make you preach the gospel. Come on, hallelujah. In other words, while everybody were talking about their funeral, God is talking about this destiny. హల్లెలూయా. 275 మంది వాళ్ళ యొక్క మరణం ఎట్లా ఉండబోతుందో, ఎక్కడ చచ్చిపోతామో, లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే దేవుడు అపోస్తలుడైన పౌలుకి తన యొక్క గమ్యం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, hallelujah. See, I am telling you, you must have this kind of perception. Enti ante that you must be able to hear your destiny, or what God is telling about your destiny, and not what is happening to you. మీ యొక్క పరిస్థితి గురించి కాదు, not your situation, not your condition. Hallelujah, hallelujah, hallelujah. See, that's how you should be separate. అందుకని మనం వేరుపరచబడి ఉండాలి, ప్రత్యేకించబడి ఉండాలి. While everybody were talking about their condition, you should be that one person that will be talking about your destination. No. నేను దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను, దేవుడు దీంట్లో నుంచి నన్ను బయటకు తీసుకుని వస్తాడు. ఐ మీన్ కైసరు ఎదుట నువ్వు నిలబడతావని అన్నాడు అపోస్తలుడైన పౌలుకి. దేవుడు నాతో అంటున్నాడు, నీ ఎదుట కైసరు పడిపోతాడు, నువ్వు చూస్తావు అంటున్నాడు. Come on, hallelujah, 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 hallelujah. So what we need to have, మనకు అప్పుడు దాకా ఏమి ఉండాలంటే ఓపిక ఉండాలి. hallelujah. నువ్వు కైసరు ఎదుట నిలబడవలసింది. దమస్కు మార్గంలో ఏం మాట్లాడారు దాన్ని ఆ నదిలో మాట్లాడుతున్నాడు. నీవు నిన్ను సాధనంగా, నాకు ఇష్టమైన సాధనంగా, నాకు నా ఎదుట పనిచేసే సాధనంగా, నా కొరకు సాక్ష్యం ఇచ్చే సాధనంగా నిన్ను ఏర్పరచుకున్నాను పౌలా. దాంట్లో మార్పేం లేదు, దాంట్లో మార్పేం లేదు. Come on, hallelujah. Amma, God is not changing His plan just because the situations are not cooperating. Come on, hallelujah, hallelujah. పరిస్థితులు కోఆపరేట్ చేస్తున్నట్టుగా కనిపించనందున
దేవుడు తన ప్రణాళికలు మీ జీవితంలో ఏమి మార్చట్లేదు ఆయన. Come on, hallelujah. Hallelujah. You are a storm rider. Come on, hallelujah. Hallelujah. Ride to the storms of life. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి తుఫాని మీద మీరు ఒక కెరటం లాగా లేవాలి. మీ విశ్వాసం ఒక ఉప్పెన లాగా లేచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నదిలో తుఫాను కాదు వచ్చింది, దానికంటే భయంకరమైనది వచ్చింది. అదేంటంటే విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. ఐ మీన్ ఎంత భయంకరమైన విశ్వాసం అంటే, ఐ మీన్ సూర్యుడు చంద్రుడు కనపడట్లేదు, కానీ దేవదూత కనపడ్డాడు. కమ్ ఆన్. హల్లెలూయా. 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 చూడండి, సూర్యుడు చంద్రుడు కనపడలే, అనేక దినాలు అయిపోయింది, 14 రోజులు అయిపోయింది, ఏమీ తినలేదు, ఏమీ చూడలేదు. మీరు సరదాగా ఒక్కలే ఎప్పుడన్నా బీచ్ దగ్గర లైట్ లేకుండా నిలబడి చూడండి. అమ్మా, ఇంక లైట్ లేకుండా 14 రోజులు ఉండటం అంటే ఏంటి అసలు? In the middle of a ocean where you can't see anything, and then here it comes a word from God. మనం ఏం చెప్పి జిమ్నాస్టిక్స్, మనకి ఎట్లా దేవుడు ప్రత్యక్షమైన దూత గబుక్కని రావటం, అలా దాన్ని అంతటా అది కిందకి వెళ్ళిపోవటం, సడన్గా అంత కామ్ అయిపోవటం, ఓడ ఇరిగిందంత దగ్గరికి వచ్చేయటం, అంత ఇదైపోవటం. God doesn't work that way. నీ ఓడ సౌండ్ అలాగే ఉంటుంది, నీ అల అలాగే ఉంటుంది, నీ చీకటి అలాగే ఉంటుంది, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. Come on, hallelujah. Hallelujah. కొంచెం సినిమా గ్రాఫిక్స్లో మీరు కొంచెం ప్రార్థన చేయటం ఆపేస్తే బెటర్. Come on, you stop praying in cinematic graphics. Amen. And then come to the reality of life. In other words, nothing external has changed, but God has brought that word to him. Amen. Hallelujah. Hallelujah. చూడండి, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అంత జెనసిస్ లాగే ఉంటుంది. జెనసిస్ అంటే ఇట్స్ లైక్ ద బిగినింగ్. యూ డోంట్ సీ ఎనీథింగ్ రియల్లీ టేకింగ్ ప్లేస్, బట్ దట్స్ వేర్ ఫెయిత్ కౌంట్స్. అదృశ్యమైన వారిని ఉన్నట్టుకు రుజువు. Amen. Hallelujah. Perceiving as the real facts what is not revealed to the senses. That is faith. Amen. Hallelujah. అంటే దేవుడు ఏమంటాడు, నీ క్యాన్సర్ ఉండగా స్వస్థపడ్డావు అంటున్నాడు ఆయన. నీ ఇబ్బందులు ఉండగా నీవు కైసర్ ఎదురు నిలబడతావు అంటున్నాడు. In other words, whatever destiny that God has planned for you, while the situation is still looking like that, God is speaking about something. అంటే ఆయన మైండ్లో నువ్వు ఆ తుఫాన్లో నుంచి బయటకు వచ్చేసావు, ఆ ఇరిగిపోయిన ఓడలో నుంచి రక్షించబడ్డావు. Amen. Hallelujah. And then అక్కడ సిచ్యువేషన్స్, నీ కోర్ట్ ట్రయల్ అన్నింటిలో నుంచి కూడా విడిపించబడ్డావు, బెయిల్ వచ్చేసింది, and then you are standing before Caesar. Come on. Hallelujah. Hallelujah. ఆ 70 సంవత్సరములు గడిచితేనే కానీ, Amen. Hallelujah, నేను మీ ఎడల పలికిన ఆ మంచి మాట, శుభవచనమును, శుభవార్తను నేను నెరవేర్చాను, నేను నెరవేరుస్తా. కానీ ఆఫ్టర్ దిస్ 70 years, లెట్ మీ టెల్ యూ, హోల్డ్ ఆన్ ఫర్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్. యువర్ సేఫ్ ప్లేస్ ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ లీడింగ్ యూ. Amen. Hallelujah. Now here you see what he is saying. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ఓ కమ్ ఆన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా వాళ్ళు నీ మాట వినలేదు కదా, ఇప్పుడు వాళ్ళు నీ మాట వినేలాగా చేస్తాను. ద జర్నీ స్టార్టెడ్ where Apostle Paul is in the control of the centurion, but the journey is turning out where the centurion and the ship and the captain are under the control of Apostle Paul.
Hallelujah. 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 మళ్ళీ చేద్దాం ఏమొచ్చును. Gain ascendancy through violent prayer or violent faith. తీవ్రమైన విశ్వాసము చేత మీ పరిస్థితుల మీద, మీ పైన ఉన్న ఆధిపత్యం మీద అధికారం పొందాలి, ఆధిపత్యం పొందాలి. Amen. Hallelujah. Now come on, let's read it. What does it say? ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని. అంటే ఇప్పుడు అపోజిట్ పౌలు వీళ్ళు చచ్చిపోవాలంటే చచ్చిపోవచ్చు, దేవుడు తీసేయాలంటే వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లోకి వచ్చారు ఇప్పుడు? Come on. Hallelujah. 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 Come on. Hallelujah. I said hallelujah. Hallelujah. మీకు అందరికి అర్థం అవట్లేదు చెప్పిన మాట. మే ది సిచ్యువేషన్ గాడ్ ఈస్ అలౌవింగ్ అస్ టు గో త్రూ. దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడంటే కమాన్ హల్లెలూయా. ఓడలో ఉన్న వారందరినీ, అంటే విజయవాడలో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ, కమాన్ హల్లెలూయా. కమాన్ హల్లెలూయా. 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 టు షిఫ్ట్ ది అథారిటీ, టు షిఫ్ట్ ది ర్యాంక్ ఇన్ ద స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. మీ మాటలు బట్టి ఎవరు పర్సువేసివ్ అవ్వట్లేదు. మేబీ దే ఆర్ నాట్ పర్సువేటెడ్ బై యువర్ వర్డ్. షిఫ్ట్ ద గేమ్. ఆమేన్. సచ్చినట్టు మీ మాటలు ఈయన ఎలా చేసుకోవాలి? ఆమేన్. And may God restore the glory to the Church of India, and to the men and women of God in India, and to Father's house, the torch bearer. Come on, hallelujah. And to me, his servant, for the glory of God. Hallelujah. నిజమేది మీకు అర్థమవుతుందా? నేను ఎంత నిరుత్సాహాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, I want you to turn the game now. Hallelujah. ఓడలో ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని. Come on, hallelujah. Oh, may the angel of Lord appear to you. Amen, hallelujah. And speak these words to you. ఇలాంటి మాటలు పలుకున్నట్లుగా దేవుడు కృప అనుగ్రహించుగా. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ నేను మీకు అప్పగించేసానని చెప్పాలి. Come on, hallelujah. 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 May the Lord appear to you and tell all the government, all the authority, all the officials, everything, I have given it into your hands. Come on, for the glory of God. Amen. Hallelujah. 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 Now what I am trying to say, the storm has no power to stop you from reaching your destiny. మీరు ఎదుర్కొన్న పరిస్థితి తుఫాను దేవుడు మీ కొరకు నిర్ణయించిన గమ్యంలోనికి వెళ్ళకుండా ఆపటానికి దానికి ఏ మాత్రం అధికారం లేదు. Hallelujah. And then what does the next word say? Very powerful, very powerful. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి. సో ధైర్యము తెచ్చుకోండి. ఎందుకు తెచ్చుకోండి? దేవుడు నాతో మాట ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఇప్పుడు ఎందుకు తెచ్చుకోవాలని చెప్తున్నాడు. Because I have a word from God. God sent an angel and spoke these words to me. So ధైర్యం తెచ్చుకోండి అయ్యలారా. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని. చూడండి, your life changes the moment you say I believe. చెప్పండి నాతో పాటు. I believe. మీరు ఏ పరిస్థితిలో చెప్పాల్సిందే ఒక రెండు మాటలు. I believe. అంతే. బుక్ రాద్దాం అనుకుంటున్నా I believe అని. Hallelujah. Hallelujah. అంతే. I believe తర్వాత ఇంకేదన్నా. Come on, hallelujah. నాకు అందరూ వాళ్ళకేం జరుగుతుందో మాట్లాడతారు, కానీ మీరు ఏమి నమ్ముతున్నారో అది మాట్లాడాలి. Come on, hallelujah. Hallelujah. మన చుట్టూ మనుషులు వాళ్ళకి ఏం జరిగింది, నాకు ఇలా జరిగింది, నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఈ పరిస్థితి అయింది, నాకు ఈ జబ్బు వచ్చింది, లేకపోతే నాకు ఈ మొహం పగిలింది, నేను అటు వెళ్ళాను, ఇటు తిరిగాను, నో. వాట్ ఈజ్ యువర్ నా బిలీఫ్? నాకేం లేదు బిలీఫ్. ద లైఫ్ హ్యాపెన్స్ టు సూపర్ న్యాచురల్ ప్రిన్సిపల్స్. అది నేను విశ్వసించిన వాని పట్ల ఆయన అపరిమితమైన శక్తి యొక్క మహాత్యం ఎట్టిదో
ఆయన క్రీస్తును మృతుల నుంచి లేపినప్పుడు ఎటువంటి శక్తిని కనపరిచాడో దాన్ని కనపరచటానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. That's the only thing that I know. That's the only thing I believe God is doing. నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి. Come on, hallelujah. ఏం విజ్ఞాపన చేస్తున్నా కూడా చెప్తాను. అపోస్తలుడు అయిన పేతురు గురించి ఏం విజ్ఞాపన చేశాడు అదే విజ్ఞాపన చేస్తున్నాడు. That your faith would not fail. Come on, hallelujah. Hallelujah. That when you fall, that you don't fail. And what is falling? Falling is not failing. Failing is when you don't get up when you fall. That is failure. నువ్వు పడిపోయినప్పుడు లేవకపోతే అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్లు. నువ్వు ఫెయిల్ అయినప్పుడు అక్కడే వండుకోకుండా ఉంటే నువ్వు లేస్తే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. అంటే నువ్వు పడిపోవటం ఫెయిల్ అవటం కాదు. Come on, hallelujah. 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 Don't fail when you fall. I sense a mighty anointing of the Holy Ghost right now. God is speaking to you, dear saints. మీ జీవితం ఇప్పటిదాకా ఎలా జరిగిందో నాకు తెలియదు. బట్ కమ్ ఆన్, గెట్ అప్. హల్లెలూయా. హల్లెలూయా. 70 సంవత్సరాల దాకా ఓపిక పట్టాడు దానియేలు. I mean, there were some people that were praying for that good word. Amen. Hallelujah. మీ జీవితంలో ఇప్పుడు దాకా సూర్య చంద్ర నక్షత్రాలు చూడలేదేమో. But there is a season that is coming that God has prophesied. God has spoken. God has prepared. Be persuaded by the divine perception that you have in your spirit. నీ ఆత్మలో దేవుడు ఆయన ఇస్తున్న ఆ పర్సెప్షన్ ని మీరు వెంటాడాలి. Hallelujah. Hallelujah. I am persuaded by stadium revival. I am persuaded by great massive baptisms. I am persuaded by the blow of the wind. They actually gonna keep right prophetic word cheppantara. I mean, the Lord is telling, son, after the I'm going to blow the wind of the Spirit of God. Like in the days of old. Hallelujah. 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 నేను ఆత్మ గాలిని మరలా ఈ దేశం మీద నేను వీయబోతున్నాను. I'm gonna breathe a fresh breath, a fresh wind of the Holy Ghost over this land in the name of Jesus. That is the prophetic word right now for me. Hallelujah. The ruah of God, the breath of God. Hallelujah. 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 ఆ ఎముకలు అనుకుంటున్నాయి మాకు ఇంకా ఆశ లేదు అనుకుంటున్నాయండి ఎముకలు. మిస్టర్ ఎముక, దట్ వన్ స్ట్రాంగ్ ఎముక, యూ నీతనే ఆ అన్న ఎముక. అంటే ఏ అన్న అయితే బలంగా ఉంటాడు అనుకోండి, దట్ అన్న బికేమ్ ఎముక. ఏమనుకుంటున్నాయండి ఎముకలు? చాప్టర్ 37 Ezekiel verse 11 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారు. ఇదే అనుకుంటున్నారు ఎముకలు. Here is the word of the Lord for the Church of India. For everybody that were hearing, God is going to raise you up as a mighty army. Hallelujah. Hallelujah. దేవుడు గొప్ప సైన్యముగా ఆయన లేవనెత్తబోతున్నాడు. The breath of God, he is going to blow the wind. Amen. Hallelujah. From the east, west, north, south, from all directions. దేవుని యొక్క సన్నిధి నుంచి జీవ వాయువును ఆయన మరలా ఊదబోతున్నాడు ఆయన. Hallelujah. 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 Maybe ఇప్పటిదాకా మీ ఎముకలు ఎండిపోయినాయి. From this moment onwards, no more dryness. No more dryness. Hallelujah. The Lord is going to raise you up again and make you stand tall and strong to be a mighty nation, a mighty army. Hallelujah. Come on, somebody give the Lord the loudest word of praise. Hallelujah. 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 Now 27వ అధ్యాయంకి వచ్చేద్దాం. నువ్వు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది.
నాకు ఈ మాటలు చాలా బలంగా ఉన్నాయి. అమ్మా, మీ పరిస్థితిని చూసి దేవుడు చెప్పింది ఆగిపోతుంది అనుకున్నారేమో. నో. యు మస్ట్ నో వాట్ యు డూ వెన్ యూ డోంట్ నో వాట్ యు డూ ఆర్ వాట్ టు డూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. అదేం చెప్పమంటారా? డోంట్ ప్యానిక్. ఫోకస్ ఆన్ ద ప్రామిస్. ఫోకస్ ఆన్ ద ప్రామిస్. ఫోకస్ ఆన్ ద ప్రామిస్. What is your safe place? నేను ఇందాక చెప్పింది, the safe place is this place where the Holy Spirit is leading you. Next, the safe place is the place of faith. Faith, the place of faith. Everybody say, I believe. అంతే, మీ డెస్టినీ అయిపోయింది. I mean, when God spoke to me years ago, నేను పొద్దున్నే లేచి నేను అసలు ఏమి నమ్మేవాడిని నా గురించి, దేవుడు నా గురించి ఏం మాట్లాడాడో అవి మాట్లాడుకుంటేవాడిని. I believe. I am వద్దు, మీరు తట్టుకోలేరు, నేను నమ్ముతున్నాను. ఐఎమ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ ఎవర్ లివ్డ్ ఇన్ మై జనరేషన్. ఐ బిలీవ్. ఐ స్పీక్ వర్డ్స్ విచ్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ విత్స్టాండ్. ఐ బిలీవ్ నో మ్యాన్ కెన్ స్టాండ్ బిఫోర్ మీ. ఐ బిలీవ్. ఇంకొద్ది ఇంకా చాలు, దీనికి కొంచెం మైండ్లో మీ డిస్టర్బ్ అయిపోతూ ఉండుంటాయి. There are so many things that I started believing what God started speaking to me. I believe I will never be in want. I believe no sickness shall come to me. నాకు ఏదైనా sickness వస్తే it must expire in 30 minutes. 30 minutes. 30 minutes. Come on, hallelujah. Hallelujah. Less than 30 minutes. Amen. Hallelujah. I get endless opportunities to get fever, to get sick, to get all kinds of nonsense, stupid things that were happening to everybody. What is your faith? Your safe place is the place of faith. Even I believe it shall turn exactly according to what the angel has said to me. చదువుదాం సిస్టర్. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నేను ఆ మాట నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐ బిలీవ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. చెప్పండి, ఐ బిలీవ్ గాడ్. చాలా, మీ జీవితం మారిపోవడానికి ఈ 3 మాటలు. ఐ బిలీవ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. అంతే, ఐ బిలీవ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని నమ్ముచున్నాను. నేను దేవుని నమ్ముచున్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఏం నమ్ముతున్నాను? ఈ తుఫాను నుంచి బయటకు తీసుకొస్తాడు దేవుడు. నన్ను కైసర్ ఎదుటి నిలబెడతాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను ఆ ఇంటర్వ్యూ ఇస్తాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ ఎగ్జామ్లో పాస్ అవుతాను. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ పరిచర్య చేస్తాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ ఇంట్లో ఉంటాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఏమేమి సాతాను నేను చేయడని అనుకుంటాడో వాటన్నిటిని నేను చేసేస్తాను. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. What is your safe place? Your safe place is faith in God. Come on, hallelujah. Hallelujah. చాలా చాలా పవర్ఫుల్ మాటలు ఇవి. నువ్వు ఎక్కడ ఉండాలి అంటే వాళ్ళందరూ తుఫాన్లో ఉన్నారు, అపోస్తలుడైన పౌలు మాత్రం విశ్వాసంలో ఉన్నాడు. I believe God. Your safe place. Your safe place. Your safe place. Amen. Hallelujah. 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 అందుకని చెప్తాను, మీరు శరీరంలో నుంచి మీరు మీ యొక్క ఆత్మీయతలోనికి వెళ్ళిపోవాలి. అందరూ శరీర సంబంధమైన పరిధిలో జీవిస్తూ ఉంటారు, మీరు ఆత్మ పరిధిలో జీవించాలి. Amen. Hallelujah. Amen. Everybody live in the natural realm, but you need to live in the spiritual realm. By these words I give authority. Come on, hallelujah. Amen. Hallelujah. Strength and courage. The Lord is giving authority, strength and courage for you to win over any challenge that you face naturally. మీరు భౌతికంగా ఎదుర్కొన్న ప్రతి విధమైన సవాలును జయించి జీవించినట్లుగా దేవుడు మీకు భయంకరమైన అధికారం అనుగ్రహిస్తున్నాడు. Hallelujah.
Now what is faith now? జరగక ముందు జరిగిద్దని స్థిరులుగా నిలబడటం. It did not happen, but it already happened to you inside your heart. What does it say? What does the scripture say? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని. జరుగునని జరుగునని అందరూ చెప్పాలి. I like it in my Bible. It will turn out exactly as I have been told. As I have been told. As I have been told. ఓ నాకు చెప్పాడు ఆయన, కొడుకా నువ్వు చూస్తావు అన్నాడు ఆయన. Come on, hallelujah. ఇప్పుడు దాకా ఆయన చెప్పినవి చాలా చూసాను నేను. ఏ come on, hallelujah. ఇక ముందు కూడా చూడబోతున్నా. Amen, hallelujah, 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 hallelujah. While everybody were trying to get the weather report, there is one man that is championing on God's report. చూడండి, అక్కడ నావిగేటర్స్ ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేసేది, ట్రైంగ్ టు గెట్ రిపోర్ట్స్. వాళ్ళకి ఎస్టిమేషన్ ఉంటుంది, వాళ్ళకి ఆ బైనాక్యులర్స్ చూవర్ పెట్టి చూస్తూ ఉంటారు ఇంకెంత దూరం ఇంకేంటి. వాళ్ళు కొంత నావిగేటర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ సైన్స్ టు సే ఎంత ఇన్ని రోజుల తర్వాత జరగచ్చు, మనం దీని రోజు బయటకు వస్తామా లేదా, లేకపోతే ఏం జరగబోతుంది. మేము కొంతమంది ఉత్తరాలు రాస్తున్నారేమో, ఉత్తరాలు రాసి బాటిల్స్లో పెట్టేస్తూ ఉంటారు, ఇసిరేసి క్యాప్లు పెట్టి అవి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చదువుకుంటారు. అది కొంతమంది రాస్తూ ఉంటుంటారేమో, ఉన్నప్పుడు నేను బాగా చూసుకోవాల్సింది బేబీ, ఐ మిస్ యూ బేబీ, I am your baby, please take care of our baby. While everybody were crying, Apostle Paul, hallelujah, jarugunu jarugunu, I believe God, jarugunu, hallelujah, hallelujah, jarugunu jarugunu. ఆ స్థలంకి వెళ్తాం మనం, మనం చర్చ్ కడతాం మనం, హల్లెలూయా, సర్వీస్ చేస్తాం మనం, నీకు నచ్చింది చేసుకోరండి ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరుగును. ఫర్ సమ్ ఆఫ్ యూ ఐఎమ్ స్పీకింగ్, నో ఫర్ ఆల్ ఆఫ్ యూ మే ఐ స్పీక్. కమ్ ఆన్, కొంతమందితో మాట్లాడారు, అందరికి మాట్లాడమంటారా? జరుగును. ఐ బిలీవ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా, hallelujah, I believe God. Come on, jarugunu jarugunu. See, the greatest thing is అది జరగకముందు జరుగును అని నమ్మాలి. నేను దేవుని నమ్ముతున్నాను, it will turn exactly as I have been told. Amen, hallelujah. నాకు భయంకరమైన ఎనర్జీ వచ్చేస్తుంది ఆత్మలోనికి, ఎందుకంటే ఆయన జరిగే విషయాలు ఒక్కొక్కటి నా ముందు మూవీ లాగా తిరుగుతూ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకనే మనం ముసలో అవ్వకూడదు. అది జరిగినప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. కమ్ ఆన్, హల్లెలూయా. 85లో కూడా 45 లాగా ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, దట్ బిగ్ మౌంటైన్ ఇస్ యోర్స్. I speak strength to all the young kids here, right here. Amen. And you have to dream to become an IAS and IPS. Yes. A multi-millionaire. Yes. A CEO of a company. కనీసం చిల్లరగా ఒక్కొక్కరికి 10 కంపెనీలు ఉండాలి. హల్లెలూయా. మీరు పొద్దున 4 గంటల నుంచి 8 గంటల దాకా మీరు జాబ్ చేయాలి. మీకు ఎవరికి అర్థం అవ్వాలి? కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే 4 o'clock నుంచి 8 o'clock దాకా మీ జాబ్ ఏంటంటే, మీ కంపెనీస్ ఉన్న 10 కంపెనీలు ఏం చేయాలో, వాళ్ళు ఏమేమి చేయాలి అన్ని క్లూస్ అన్ని ఇచ్చేసి, ఏ అకౌంట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డబ్బులు ఎక్కడ రావాలి, ఏమేమి చేయాలి మొత్తం అంతా మీరు. ఐ మీన్ దట్ మీన్స్ ఆఫ్టర్ లిజనింగ్ టు పాస్టర్ శామ్యూల్ డేవిడ్, ఐ మీన్ ఈ మధ్య యూట్యూబ్లో బాగా చెప్తున్నాడు అబ్బాయి ఎవరో కానీ, ఆఫ్టర్ లిజనింగ్ టు దట్ మెసేజెస్ నేను కూడా వింటూ ఉంటాను. And then you get some earth-shaking ideas. You write it, and then 4 నుంచి 8 దాకా అయిపోవాలి. మీ కంపెనీ ప్రే చేశారని man dollar brasikita veselen dono nastikinda man frakela viste. I mean, give the notes to all the people, and then మీ కంప్యూటర్ నుంచి మెయిల్ వెళ్ళిపోయిన తర్వాత the whole system should work. Amen. Hallelujah. మరి 8 దాకా చేసిన తర్వాత ఏం చేయాలి బ్రదర్? 8 o'clock నుంచి 10 o'clock దాకా మీ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clock you must come to Pastor Samuel David's office. Come on, hallelujah,
And then we'll be planning the global, come on, hallelujah, invasion of the gospel. Come on, hallelujah. Come on, hallelujah. 10 o'clock nunchi, come on, hallelujah. 11, 12, 1, 2, 3, 5 hours praying in tongues, planning. Come on, helping some people, building some houses. Come on, hallelujah, building some churches. Hallelujah. ఖచ్చితంగా మధ్యాహ్నం 2 o'clock to 3 o'clock పడుకోవాలి. Just have a nap. అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్రూసేడ్ కలవాలి. 4 o'clock మీరు అందరూ వెళ్ళిపోవాలి. Come on, hallelujah. 6 o'clock మైక్ ఆన్ అవ్వాలి. 5 o'clock choir స్టార్ట్ అవ్వాలి. దుమ్ము దులిపేయాలి. ఇది జీవితం. అంతే. అన్న నేను ఆఫీస్లో ఉన్నా అన్న నీట్లేదన్నా నేను రాలేకపోతున్నా. పాబ్బార్ నరకం బెటర్ తెలుసా? యు ఆర్ ఇన్ ఎండ్లెస్ స్లేవరీ. ఇదంతా ఎట్లా ఉంటే అన్ని దేవుడిస్తే అన్న మా అర్థమైంది, వదిలి రామాకర బాబు నీకు దండం పెడతా. అందుకే నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమంది పిలవద్దు అన్నారు. మా వైఫ్ అన్న అమ్మో రానిట్లేదు. యాక్చువల్గా విషయం ఏం చెప్పమంటారా, ఆవిడ మంచిదే వెళ్ళమంటారు. మొన్న ఇట్లా కూడా కనిపించాడు. కనిపిస్తే అడిగే వాళ్ళ ఆవిడ కూడా కనిపిస్తే ఏంటమ్మా నువ్వు ఏంటి రానిట్లేదంటే, అన్న నేనా ఈయనే తీసుకెళ్ళట్లేదన్నా, ఎన్నిసార్లు తీసుకెళ్ళమని చెప్పి 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 విసిగిపోయి ఇంక నేను ఆగిపోయానన్న. ఎవడ చూసా ఎరా నువ్వు చేసేది ఏంటి అన్న. అప్పుడప్పుడు నాకు ఆత్మీయంగా క్లోజ్ ఫీల్ అవుతాను నేను. ఒక సర్టెన్ లెవెల్ దాటిపోయిన తర్వాత ఐ బికమ్ వెరీ వెరీ క్లోజ్, ఐ బికమ్ ఫ్యామిలీ. ఎరా నీ యాక్చువల్లీ నాకు అర్థం అవ్వట్లేదు, నాకు చర్చిలో ఎక్కడ దొరుకుంటే నేను ఇరక్కొట్టేసామండి అన్న. ఇట్లాగన్నా ఆడి నెత్తి మీద నాగార్జున సాగర్ డ్యామ్ పెట్టి నీళ్లు పోసినా సరే గడ్డి ఎండిపోద్ది చెప్తున్నా. అందుకని కోపం వస్తుంది. దేవుడు ఆయన మందిరంలో వచ్చి ఆనంద ప్రవాహంలో వచ్చి తాగినిచ్చినప్పుడు మీ జీవితాలు సుఖంగా ఉంటాయి. అదేం చెప్పంటారా, యాక్చువల్ చెప్పాలంటే వేస్ట్ వాటర్ అని అర్థం. మందిరం నుంచి వచ్చే వేస్ట్ వాటరే ఆనంద జలం అని అర్థం. మన ఇందులో ప్రవాహం ఏంటి, ఏం ప్రవహిస్తుంది బయటికి? మామూలు వాటర్, ఎక్సెస్ వాటర్. ఈవెన్ దట్ ఎక్సెస్ వాటర్ ఈజ్ అ వాటర్ ఆఫ్ డిలైట్. దట్స్ అ వాటర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And I pray that God would raise up ideas, give ideas to people. Amen. Hallelujah. Or ఎట్లా ఉంటారంటే మన లైఫ్ ఎట్లా ఉంటే మనం మాడ్యూల్స్లో వర్క్ చేయాలి. నెలంతటికి సరిపోవలసింది ఫస్ట్ 1 week 5 daysలో పని చేయాలి. నెక్స్ట్ 25 days you are free from that labor. Can you dream big? I am giving dreams to the bones. Hey, on the title. Come on, hallelujah. Hallelujah. God is giving dreams to the bones. Come on, hallelujah. ఎందుకంటే మన జీవితం మనం దేని కొరకు డిజైన్ చేయబడ్డామంటే ఆయన యొక్క కీర్తిని ప్రచురించడానికి మాత్రమే మనం డిజైన్ చేయబడ్డాం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు అని చెప్పి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకొడి, అప్పుడు మీరు పక్షుల కంటే బెటర్ లైఫ్ జీవిస్తారు అని అన్నాడు. అంటే నాకేమర్థమైందంటే ఆకాశ పక్షులు రోజంతా చేసేది అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతా ఉన్నాయి. Hallelujah. Hallelujah. Do we have some radical thinkers here? Amen. Hallelujah. మీరు చేసే ప్రతి పనికి you must be able to delegate managers every day. I mean in every space, and then you commit yourself to seek the face of God. You are an intercessor. You are God's emergency man. You are a prophet in the nation. You are the hope. You are the healing balm. Come on, hallelujah. Hallelujah. You are the water from the distant land. దూరం నుంచి తీసుకొని వచ్చిన చల్లటి నీరు మీరు. For the weary and the thirsty. Hey, come on, hallelujah. 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 నువ్వు కైసర్ ఎదుట నిలబడతావు. In other words, God is telling, పౌలా నా ప్లాన్లో మార్పులు ఏమి లేవు,
నేను ఏ ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నానో దాన్ని అక్షరాల నెరవేరుస్తాను. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Your safe place is a place of faith. Amen. What is your safe place? The place of prayer. Come on, hallelujah. It's a plain mugichesta. Amen. I want to read one verse from Acts chapter 12. Apostle Karyamalu 12వ అధ్యాయం. It's a very, very powerful word. Acts chapter 12. When God is speaking, the pages of my Bible light up. నా బైబిల్లో ఉన్న పేజెస్ ఇట్లా లైట్ అయిపోతూ ఉంటాయి, అవి వెలుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. I mean, that is the kind of verse that I'm going to show you today. Amen. Hallelujah. Hallelujah. Acts chapter 12, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, verse 11, 11వ వచనం చదువుదాం. పేతురుకి తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి, I like it. పేతురికి తెలివి వచ్చి అన్కాన్షియస్గా దేవుడు తన దూతను పంపించి మీ జీవితంలో కొన్ని కార్యములు జరిగించుడు కాక. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ మైండ్ అన్నమాట, ఆర్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అన్నమాట. హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. ఎందుకంటే వీళ్ళు అవుట్ ఆఫ్ మైండ్ ప్రేయర్లు చేస్తున్నారు. దిస్ చాప్టర్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఈ చాప్టర్, దీని గురించి నేను వాక్యం చెప్తాను. నేను నాతో పాటు రవణ్ ఉన్నారు ఇన్ సూర్యాపేట్. అండ్ ఐ సెడ్ సంబడి బ్లైండ్ ఐ గాడ్ ఓపెన్ హియర్ అని అన్నా. అండ్ దెన్ వన్ లేడీ కేమ్, పాస్టర్స్ వైఫ్, 7 years షీ లాస్ట్ హర్ సైట్ ఇన్ అన్ యాక్సిడెంట్. కదన్నా, హన్నా ఇస్ విత్ మై విట్నెస్. ద లార్డ్ ఓపెన్ హర్ బ్లైండ్ ఐ. ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్గా అక్కడ లార్డ్ ఓపెన్ చేసింది ఆ బ్లైండ్ ఐ కాదు, అందరు మనోనేత్రాలు వెలిగించాడు ఆయన. That there is a prayer that you need to pray. That where you see the unseen, where the chains will be broken by itself. Hallelujah. 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 Oh boy, I sense that anointing right now. And Peter came to himself. పేతురికి తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజల, నాకు ఈ దూత కావాలి. వేర్ ఇస్ దిస్ దూత? Come on, church. I mean, you need to go and find this dota in the name of Jesus. Ask the Lord to release this angel for us. Amen. Hallelujah. Hallelujah. I mean, మీరు హేరోదు చేతిలో నుంచి విడిపించబడాలి. I mean, whatever the demonic power, whatever authority, whatever thing is controlling your life, may you be released from that hand in the name of Jesus. Amen. Now, హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిని, I like it. I like this word. యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని. Hallelujah. Let me read it in the English Bible. Rescued me from the hand of Herod and from all that the Jewish people were expecting. God wants to release you from the expectation of your enemies. Come on, hallelujah. మీ శత్రువులు మీ లైఫ్ని చూసి ద్వేషించేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, అరే ఈ లీడర్ ఎట్లా, మిమ్మల్ని దేంట్లో దాంట్లో ఇరకాట్లో పెట్ల విరికిద్దాం అనుకునే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటి నుంచి I declare and decree in the name of Jesus. May you be rescued. May you be released. Your safe place is a place of prayer. నాకు ఆ మాట ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట చాలా బాగా నచ్చింది. Rescued me from all the expectations of what all the Jewish people were expecting, from all that the Jewish people were expecting. అందరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, పేతురు తల వస్తుందేమో రేపు పొద్దున బయటికి, మన పేడ వీడి పేడ విరిగిపోద్ది అనుకుంటా ఉన్నారు. హేరోదు చంపేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. మే యూ స్పాయిల్ ది ఎనిమీస్ ఎక్స్పెక్టేషన్స్ ఓ యువర్ లైఫ్. శత్రువు యొక్క ప్రణాళికలు, ఎక్స్పెక్టేషన్స్ మీ జీవితంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని, అందుకనే బతకాలి. ఐ యామ్ టెల్లింగ్ యు, సస్తానంటే చెప్తున్నాను. దాకా కొంతమంది అంటారు
నేను సస్తే కానీ తెలియని అలా అనిపిస్తుంది. ప్లీజ్ ఎప్పుడు చెప్పండి, ఆదరణ కూటమి పెట్టడానికి డేట్లు చూసుకుంటా. కొంతమంది వాళ్ళ నోట్లో చావు పద్దాకలా. ప్లీజ్ నెవర్ ప్రొఫెసర్ యువర్ ఓన్ డెత్. ఆమేన్, హల్లెలూయా. చూడు, ఆల్రెడీ మనకు బోల్డ్ మంది శత్రువులు ఉన్నారు. మీ జీవితానికి మీరే శత్రువులు అవ్వద్దు. డోంట్ బికమ్ ఎన్ ఎనిమీ టు యువర్ ఓన్ డెస్టినీ. రిపీట్ మై స్టేట్మెంట్. డోంట్ బికమ్ ఎన్ ఎనిమీ టు యువర్ ఓన్ డెస్టినీ. మీ గమ్యాన్ని మీరే పద్దాకల శపించుకుంటూ, తిరస్కరించుకుంటూ, నాట్ సీయింగ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, నాట్ సీయింగ్ ది లీడింగ్ ఆఫ్ గాడ్. డోంట్ డూ దట్. ఆమేన్, హల్లెలూయా. I like this word. All the people that were expecting, అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. And from the hand of Herod, oh boy, hallelujah. Revelation chapter 12, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. Beautiful verse. I want you to read verse 4, 4వ వచనం. స్పీడ్ చదివేద్దాం సిస్టర్. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆ కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుంటే ఆ స్త్రీ స్టిల్ ఆ బిడ్డను కనింది. అమ్మ, నీ ఎదుట సాతాను నోరు తెరుచుకొని నిలబడి ఉన్నా సరే, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చి మీరు ఏ వాగ్దానం అయితే దేవుడు మీకు ఇచ్చాడో దాన్ని కని చూపించేశారు. కమ్ ఆన్, హల్లెలూయా. వాడు ఆకాశం అంతా ఈడ్చుకుంటాడో, తారలన్నీ ఈడ్చి నీ ఎదుట వేసి జిమ్నాస్టిక్స్ చేస్తాడో, మిమ్మల్ని భయపెట్టడానికి, ఉరికించడానికి ఏదైనా చేయాలి. అరే నువ్వు ఏదన్నా చెయ్యి. దేవుడు నా జీవితంలో చెప్పింది నేను కనేదాకా నేను నిద్రపోను. I am not dying anytime sooner before what I completed, what I have to accomplish. Amen, hallelujah. Hallelujah. I am not dying anytime sooner than what I have to accomplish. నేను దేన్నైతే సంపూర్తి చేయని ఉద్దేశించాడు దేవుడు, దాన్ని సంపూర్తి చేయకుండా నేను మరణించట్లేదు. I am not dying anytime sooner. Hallelujah. ఎందుకని అంటే చాలామంది దే ఫర్గెట్ అబౌట్ దీస్ థింగ్స్. వీటిని మర్చిపోయి వాళ్ళ శ్రమలు, ఇబ్బందులు అన్నింటిని ఎత్తినేసుకొని ఏడుస్తా, బాధపడతా, దిగులు పడతా, విచారిస్తూ, అండ్ దెన్ ట్రైంగ్ టు క్యారీ ద థింగ్ దట్ ఆల్ అరౌండ్ దెమ్. ఐ లైక్ వర్స్ 5, 5వ వచనం. అండ్ షీ గేవ్ బర్త్ టు ఎ సన్. అండ్ షీ గేవ్ బర్త్ టు సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువుని ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. ఓ హల్లెలూయా. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువుని, అంటే వాడు నోరు తెరుచుకుని ఇట్లా ఎదురు నిలబడి ఉన్న ఆ స్త్రీ కనింది. దిస్ ఇస్ ద డెత్, బరియల్, రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పుట్టాడు, సింహాసనం దగ్గర కొనిపోయాడు. సో దట్స్ ద థింగ్. సో నెక్స్ట్ ది మెకానిక్స్ అక్కడ కింద వచనాల్లో రాయబడి ఉంది. హౌ దిస్ లేడీ ఫాట్. ద లేడీ ఈస్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అండ్ నౌ పార్ట్లీ ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. Amen, hallelujah. Hallelujah. I dare you, dear young man. I dare you, dear believer. I dare you, dear brother and sister. You better give birth to what God has placed inside you. Amen, hallelujah. ఆ ఘట సర్పం ఎదుట నిలబడి ఉన్నా సరే మీరు భయపడటానికి వీల్లేదు. Amen. Hallelujah. 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 Verse 6, 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. Come on, hallelujah. God has places prepared for his people during the times of crisis. Yes, amen, hallelujah. ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన సంహారం ఉన్న టైంలో దేవుడు ఆయన తన ప్రజలను కాపాడటానికి, భద్రపరచడానికి కొన్ని ప్లేసెస్ని సిద్ధపరిచాడు. Hallelujah. 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 Your safe place. Amen. Hallelujah. What is your safe place? Your place is the place where the Holy Spirit is leading. Number 2, your safe place is the place of faith. ఎప్పుడు విశ్వాసంలో ఉండాలి. Amen. Hallelujah. Never in unbelief or doubt. అవిశ్వాసం, అనుమానములు ఎప్పుడు ఉండకూడదు. Number 3, the place of prayer.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచాడు ఎస్తేరుకి. ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత ఏమని రాయబడింది? 7వ వచనం, పరలోకమందు యుద్ధము జరిగెను. అందుకు పరలోకమందు. చూడండి, మనం పారిపోయేంటే అర్థం ఏంటంటే పారిపోలా. మనం ప్రార్థన అన్న ఆ గుహలో ఉండగా పరలోకమందు యుద్ధం జరుగుతూ ఉంది. There is intense war. Amen. Hallelujah. 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 Of course, these are all prophetic pictures, but I'm telling real time now. Amen. Hallelujah. So intense war. ఆ వార్ జరిగినప్పుడు ఏమేమి వాళ్ళు కింద పడిపోయారు. The dragon fell down. 9వ వచనం. Great dragon. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయెను. Come on, hallelujah. Hallelujah. ఇదే ప్రభు కూడా చెప్పాడు. Amen. Hallelujah. I see Satan falling like lightning అన్నాడు. Amen. మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం చదువుతారా? 11వ వచనం. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉంటుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. Come on, hallelujah. 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 ఈ టైంలో మనం ఫామ్ మార్చేసేయాలి. Amen. Hallelujah. Hallelujah. When you're in times of persecution and battle, you better change your form, change your dress. You need to shift into your eagle's realm. Amen. Come on, hallelujah. 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 అంటే దాని అర్థం ఏంటంటే పక్షిరాజు రెక్కలు ఇవ్వబడినాయి అంటే అర్థం ఏంటంటే మనము ఫిజికల్ ఫామ్ నుంచి స్పిరిచువల్ ఫామ్కి మారిపోమని. ఇంకా చెప్పాలి అంటే ఫ్రమ్ ఫిజికల్ ఫామ్ ఇంటూ యువర్ ప్రొఫెటిక్ అనాయింటింగ్. అంటే భౌతికంగా చూడటం ఆపేసి ప్రవచనాత్మకంగా చూడాలి. అంటే పైనుంచి దేవుని కనుదృష్టిలో నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్, వాట్ యువర్ డెస్టినీ ఇస్ గోనా లుక్ లైక్. యు టర్న్ ఇంటూ ద స్పిరిచువల్ ఫామ్. హల్లెలూయా. ద ఈగిల్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. అంటే మన ఆత్మస్థితికి జంప్ చేసేసేయాలి. మనం భౌతికంగా ఫైట్ చేయకూడదు. ఇంకా you need to fight with your spiritual weaponry. Amen. Hallelujah. So ఆ స్త్రీకి ఏమి ఇవ్వబడింది? పక్షిరాజు రెక్కలు వడ్డి 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషింపబడును. Oh, come on. For a time and times and half a time, and a year, 2 years and half year, a prophetic time. అంటే 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత Come on, hallelujah. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినును గాక. Come on, hallelujah. Amen. Hallelujah. ఎవరికైనా అర్థం కాలేదా చేతులు చూపించండి. ఆమె ఒక కాలములు నాకు ఇక్కడ బాగా నచ్చిన మాట, సర్పముఖమును చూడకుండా. I pray that protection, your safe place. Your safe place. Your safe place. Your safe place. I mean, what all the atrocities that the devil has planned, దాన్ని మీరు చూడకూడదు. చూడకుందురుగాక. చూడకుండునట్లు దేవుడు మీకు ఇచ్చిన పక్షిరాజు స్వభావంలోనికి మీరు మారిపోదురుగాక. ఏంటి పక్షిరాజు స్వభావం? దట్ ఈస్ యువర్ స్పిరిచువల్ నేచర్. అది దేవుడు మీకు ఇంట్యూషన్ ఇస్తాడు, దాన్ని లోబడటం. దేవుడు ఏదో నడిపింపిస్తాడు, దాన్ని చేసేయటం. ఆ విశ్వాసపు అడుగులు వేయటం. యు మూవ్ టు ఎ ప్లేస్ ఇన్ ద స్పిరిట్. ఆమేన్. A safe place, the place of prayer. Amen. Hallelujah. Hallelujah. నా 11వ వచనం ఏమని రాస్తుంది? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని అపవాదిని ఉతికి ఉన్నారు. Come on, hallelujah. 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 Hallelujah.
హల్లెలూయా. మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. ఆమేన్. హల్లెలూయా. I said hallelujah. Hallelujah. You still are victorious. You still are victorious. Your destiny is still glorious. Come on, hallelujah. 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 పని పాట లేనట్టు మొన్నటి నుంచో విజయవాడలో ఉగ్రవాదులు కాదలేక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇఫ్ దేర్ ఈస్ ఎన్ టెర్రరిస్ట్ మే హీ బీ ఫౌండ్. ఆడే గన్నించుకొని వచ్చి ఆడే వచ్చి పిచ్చోడ్లాగా ఇచ్చి సరెండర్ అవును గాక. కమ్ ఆన్, హల్లెలూయా. దిస్ సిటీ ఈస్ కంట్రోల్డ్ బై ద ప్రేయర్స్ ఆఫ్ శామ్యుయల్ డేవిడ్. ది ఏంజలిక్ వాచర్ ఆఫ్ ద realms of God in this generation. Come on, hallelujah. 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 అందుకని మీరందరూ you should be the mobile emergency men of this hour. ప్రార్థన దూపాలు వెళ్తున్నట్టు ఉండాలి, సిటీలో నడుస్తాం. గాడ్స్ ఇంటెలిజెంట్ సిస్టమ్ నడుస్తున్నట్టు ఉండాలి. దేవుని యొక్క భద్రతా దళాలు ఊర్లో తిరుగుతున్నట్టు ఉండాలి. Come on, hallelujah. Hallelujah. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఆ శత్రువులందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ గుడ్డోలు అయిపోయి ఎట్లాగా సరెండర్ చేసుకున్నారు తమ్ముడు తాము. ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇఫ్ దేర్ ఈస్ ఏ స్లైటెస్ట్ మూవ్మెంట్ ఆఫ్ టెర్రరిస్ట్ మూవ్మెంట్స్ ఇన్ దిస్ సిటీ ఓర్ సరౌండింగ్ సిటీ, పక్కన గుంటూరు గురించి ప్రార్థన తమ్ముడు ఉన్నాడు కాబట్టి. Come on, hallelujah. Come on, hallelujah. Hallelujah. In Vijayawada, Guntur and Amaravati, 100 kilometers radius around me. సరదాగా హైదరాబాద్ గురించి కూడా ప్రార్థించాను. కమన్, చాలా మంది ఉన్నారు మన చర్చ్ ఫాలో. నో లెట్స్ ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్. కమన్, హల్లెలూయా. లెట్స్ ప్రే ఫర్ ఇండియా. కమన్, హల్లెలూయా. హల్లెలూయా. మై హార్ట్ ఈస్ బికమింగ్ బిగ్. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఈ ల్యాండ్ గురించి ప్రార్థించు. విజయవాడ స్లైటెస్ట్ మూమెంట్ ఉన్నా సరే 100 kilometers, they will be foolishly surrendering themselves. Amen. By the divine intervention. Amen. To the authorities. Amen. Hallelujah. మన ఊర్లో ఒక పెట్ట కూడా కిందకి రాలకుండా కాక, that God would protect everybody. All my Hindu friends, all my Muslim friends, all my Sikh friends, everybody in this place. Hallelujah. Hallelujah. From the greatest to the least, from the rich to the poor. Amen. Andaru surakshitamaga uduru gaka. Hallelujah. To God be the glory. Hallelujah. Hallelujah. Somebody give the Lord the loudest shout of praise in this place. Come on. Hallelujah. Were you all blessed? Your safe place. Your safe place. Your safe place. Marishpod, your safe place. What is that? The leading of the Holy Spirit. ఎప్పుడు మిస్ అవ్వద్దు. లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుడు ఎప్పుడు నడిపించడమే కాదు, ఆగమంటం కూడా నడిపింపే. ఆమేన్, హల్లెలూయా. ట్రాఫిక్లో ఉన్నా డోంట్ కర్స్. ఉప్పు ఎక్కువైనా డోంట్ కర్స్. ఎక్కడన్నా మీ లైఫ్ ఆగిపోయినట్టు అనిపిస్తుందా డోంట్ కర్స్. ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అండ్ దేవుడు మీకు నడిపిస్తాడా, డిలే చేయొద్దు, త్వరగా వెళ్ళి దాన్ని చేయండి. ద లీడింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నెంబర్ 2, యువర్ సేఫ్ ప్లేస్. యువర్ సేఫ్ ప్లేస్ ఇస్ ఫెయిత్ ఇన్ గాడ్. అందరూ చెప్పాలి, ఐ బిలీవ్ గాడ్. అంతే, మీ జీవితం మారిపోయింది. అంతే, ఈ 3 మాటలు మీ జీవితం బంగారం అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజంగా ఈ 3 మాటలు నమ్మితే మీ ఇంట్లో ఉన్న కుక్క కూడా, ఐఎమ్ టెల్లింగ్ యూ, విల్ బికమ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. Hallelujah. Hallelujah. And then what I'm trying to say is everything that you touch, you have, దాని యొక్క విలువ పెరిగిపోతుంది. Your safe place. Number 3,
మీ గ్రాడ్యుయేట్ లెవెల్ మామూలు లెవెల్లో అర్థం అవటానికి ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అన్న. యువర్ సేఫ్ ప్లేస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ నేచర్. మీ ఆత్మ సంబంధమైన స్వభావం. ఫ్లిప్ అయిపోండి ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి. ఫ్లిప్ ఇంటూ యువర్ ఈగిల్స్ లైఫ్. స్లిప్ ఇంటూ దట్ ప్రొఫెటిక్ లైఫ్. స్లిప్ ఇంటూ దట్, ఐ మీన్ ఆ గోని పట్టుకొట్టుకుని 24 గంటలు ప్రార్థన చేస్తున్న ఆ విట్నెస్ లాగా అయిపోండి. ఫ్లిప్ ఇంటూ యువర్ స్పిరిచువల్ నేచర్. స్టే దేర్. అంతే, అసలు కనపడరు మీరు సాతానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా దీవించును గాక. Come on, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం everybody. Come on, lift your hand towards heaven. As you lift, I pray that the angel would touch every hand that is reaching out to heaven. And come on, pray from the belly. మీ అంతరంగముల నుంచి, from the innermost being. Come on, pray. Lord, I pray for protection. I pray for serious intervention. Lord, grant me the grace. నన్ను ఆ సేఫ్ ప్లేస్ లో ఉంచు తండ్రి. Move my spirit into that place. నా ఆత్మని ఆ ప్లేస్ లోనికి మూవ్ చేయి తండ్రి. Come on, hallelujah. And if there is an area in your life where you stopped believing God, దేవుని నమ్మకోకుండా ఆగిపోయిన ప్లేస్ ఎక్కడైనా ఉన్నట్లయితే, maybe your life have been dried up today, ఒకవేళ ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే, come on, the Lord is saying, ఆ ఎండిపోయిన ఎముకలతో ప్రవచించు కుమారుడా, no, your dream is coming to your bone. Hallelujah. God is giving dreams to the bones. Hallelujah. హల్లెలూయా. ఇంక నువ్వు నిష్ఫలంగా ఉండటానికి వీల్లేదు. నువ్వు నిష్ఫలుడు అవ్వవు. నీ జీవితం నిష్ఫలం అవ్వదు. నువ్వు కైసరు ఎదుట నిలబడతావు. యూ విల్ స్టాండ్ బిఫోర్ కింగ్స్. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చింది నీ ఎదుట కైసరు పడిపోతాడు. కమ్ ఆన్, హల్లెలూయా. యూ విల్ సీ ద ఫాల్ ఆఫ్ సీజర్. యూ విల్ సీ ద ఫాల్, ద చేంజ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్స్. Come on, hallelujah. Mandra sikita banda lubostakura. దేవుడు కొంతమందిని he is giving a call to be the watchman for this generation. God's the emergency man in this generation. Brande sikelo monda siketela bosta satrikera nananda lebroste kinen neste lunda. In the name of the people who are joining online, come on, I want everybody to pray right now. Maranamo sombra siketele kebra namasti kelen. Come on, pray. Come on, let your hearts become warm today in the name of Jesus. Come on, everybody begin to pray right now. As you pray, may the Lord release His angel of protection. Angel that will fall on the camp of the enemy. Angel that will stand by you in the seasons of storm, in the confusion of life. Oh, I bless your people, Father. I bless your people in the name of Jesus. In the mighty name of Jesus. Strength. Oh, నీ బిడ్డలను బలపరచు. ఆ సర్పం యొక్క ముఖము చూడుకుంటున్నట్లు I pray, Father, that you'd grant wisdom to each one of your people, each one of us, to shift into our spiritual nature, to shift into our eagle nature. నాయన పక్షిరాజు స్వభావములోనికి ఫ్లిప్ అయిపోయి జ్ఞానమును మాకు అందరికి అనుగ్రహించుకున్నాడు. నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాడు. I seal each one with your precious blood, Father. And I speak enviable destiny, enviable blessings in Jesus' mighty name. Everybody said, all our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద సైన్ and come and see what God will do in your life. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. And I believe God will shift you to another level. Thank you so much. God bless you.